ఆ 4 లక్షల మంది రైతులకు వినిపించాలి. 1600 రైతు వేదికల్లో ఉన్నారు. వారికి ధన్యవాదాలతో పాటలు. మాటంటే దప్పనోడు మనవకు, మాటంటే దప్పనోడు మన కోసం వచ్చినాడు. ప్రజాపాలన తెచ్చి ప్రజల మేలు కోరినాడు. మాటంటే దప్పనోడు మన కోసం వచ్చినాడు. ప్రజాపాలన తెచ్చి ప్రజల మేలు కోరినాడు. 6 గ్యారంటీలు అందరికీ అందోలని. 6 గ్యారంటీలు అందరికీ అందాలని. అడుగు ముందు కేసిండు రైతన్నల కోసమే. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే. ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్. రాష్ట్రములో రైతులంతా ఫాలోవర్స్. 6 గ్యారంటీలు పెద్ద దుర్సు. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే. పోసి ప్రాణదానమిస్తూ ఉన్నాడు. 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం తెచ్చినాడు. ఆయుష్ పోసి ప్రాణదానమిస్తూ ఉన్నాడు. ఆడతల్లుల కాటేసి బస్సు ఉచితము చేసే. ఆడతల్లుల కాటేసి బస్సు ఉచితము చేసే. 500కే గ్యాసు సిలిండరు ఇయ్యబట్టే. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే. ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్. తెలంగాణ రాష్ట్రములో రైతులంతా ఫాలోవర్స్. 6 గ్యారంటీలు పెద్ద దుర్సు. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనుల రేవంతన్న బయలెల్లిండే. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కాదు 2 కాదు 63,000 ప్రభుత్వ కొలువులిచ్చిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వాన్ని. 7,700 స్టాఫ్ నర్సు ఉద్యోగాలనిచ్చిండు. 20,000 పోలీసు ఉద్యోగాలనిచ్చిండు. గురుకులాల ఉపాధ్యాయుల పోస్టులను ఇచ్చిండు. రవాణా రంగం పోస్టులను ఇచ్చిండు. అందుకే రాసాం స్టాఫ్ నర్సు పోస్టులు, బడి పంతులు పోస్టులు, గురుకులాల పోస్టులు, రవాణా రంగం పోస్టులు, స్టాఫ్ నర్సు పోస్టులు, బడి పంతులు పోస్టులు, గురుకులాల పోస్టులు, రవాణా రంగం పోస్టులు. 20,000 పోలీసు ఉద్యోగాలనిచ్చినాడు. 20,000 పోలీసు ఉద్యోగాలనిచ్చినాడు. 23,000 ప్రభుత్వ
చెరువులను కబ్జా చేసిన భరతం పడుతా ఉన్నది ఈ ప్రజా ప్రభుత్వం. హైడ్రాతోని కబ్జా కోర్లు అడలెత్తుతా ఉన్నారు. అందుకే రాశాను, అక్రమాలకు గురైన హైదరాబాదు చెరువులను సుందరంగా చేసి మన ప్రజలందరికీ ఇస్తున్నారు. అక్రమాలకు గురైన హైదరాబాదు చెరువులను సుందరంగా చేసి మన ప్రజలందరికీ ఇస్తున్నారు. దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని. దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని. హైదరాబాద్ అంటే చార్మినార్, హైదరాబాద్ అంటే మక్కా మసీద్, హైదరాబాద్ అంటే గోల్కొండ. రాబోయే తరంలో రేవంత్ అన్న నాయకంలో ఏమడుగుతారో, ఏం కడుతా ఉండో. దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని. దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని. స్మార్ట్ సిటీతో హైదరాబాదు చరిత్రని తిరగరాసరా. బయలెల్లిందే అన్న బయలెల్లిందే, జనముల రేవంత్ అన్న బయలెల్లిందే. బయలెల్లిందే అన్న బయలెల్లిందే, జనముల రేవంత్ అన్న బయలెల్లిందే. ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్. ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్. రాష్ట్రంలో రైతులంతా ఫాలోవర్స్. రాష్ట్రంలో రైతులంతా ఫాలోవర్స్. 6 గ్యారంటీలు పెట్టాదుర్సు. బయలెల్లిందే అన్న బయలెల్లిందే, జనముల రేవంత్ అన్న బయలెల్లిందే. బయలెల్లిందే అన్న బయలెల్లిందే, జనముల రేవంత్ అన్న బయలెల్లిందే. అట్లా మనం ఎప్పుడైనా దసరా పండుగ చూసినాం, సంక్రాంతి పండుగ చూసినాం, బోనాల పండుగ చూసినాం. కానీ పోలీస్ ఆఫీసర్స్ దయచేసి బయట అనేక మంది రైతు సోదరులను వాళ్ళ వెంటనే సభా ప్రాంగణానికి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి బస్సుల దగ్గర చాలా మంది రైతు సోదరులు వెయిట్ చేస్తా ఉన్నారు. సభ అంతా కూడా వెంటనే పోలీస్ స్టాఫ్ ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్. దయచేసి రైతులందరినీ కూడా సభా ప్రాంగణానికి తరలించవలసిందిగా కోరుతా ఉన్నాము. దయచేసి రైతు సోదరులు ఎవరు కూడా రోడ్లపైన కానీ అందరూ కూడా సభా ప్రాంగణానికి విచ్చేయాలి. దయచేసి ఇప్పుడే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక టెక్నాలజీతో కూడినటువంటి 30 టన్నుల ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లు మరియు 50 కోట్ల విలువ గల ఆయిల్ ఫామ్ రిఫైనరీ శంకుస్థాపన చేస్తా ఉన్నారు. దయచేసి అందరు కూడా రైతు సోదరులు సభా ప్రాంగణానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ అందరు ఇంతకుముందే చూసిండ్రు, ముఖ్యమంత్రి గారు ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి దాన్ని గమనిస్తూ ఉన్నారు. మా రైతన్నలకు, మా రైతు తల్లులకు, రైతు కుటుంబాలకు ఈ పామ్ ఆయిల్ ప్రత్యక్షంగా ఎలా ఉపయోగపడుతుందో వారు వ్యక్తిగతంగా పరిశీలించి మీతో మాట్లాడడానికి వస్తారు. మా ఆడియో అండ్ వీడియో ఇంజనీరింగ్ టీం, అలాగే చాలా మంది ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. అందరికి కూడా రైతు ఉత్సవం సందర్భంగా ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియచేస్తూ, మొన్న ఉగాది, నిన్న రంజాన్, అవన్నీ మన విశ్వాసాలకు సంబంధించిన పవిత్రమైన పండుగలు. ఈరోజు రైతు పండగ. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు, దేశాలకు అతీతంగా ఎంత అగ్రరాజ్యంగా సాంకేతికంగా ముందున్నా అని చెప్పుకున్న దేశం కూడా తల్లి లేనిదే ఇల్లు లేనట్టు, రైతు లేనిదే రాజ్యం లేదు. అలాంటి రైతుల కోసం జరుగుతున్న పండుగలో మా ఇంజనీరింగ్ టీం చెప్తున్నాను, ఆనరబుల్ సీఎం అబ్జర్వ్ చేసే దృశ్యాలు అక్కడే ఉన్నా ఉంటే చూపించైనా మీరు గమనించి లైవ్ చూపించండి. అటు రఘు బృందం వారి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు నడుస్తాయి. అట్లా పాటలు మంచిగా ఉన్నాయా? అరే మరి సప్పట్లు కొట్టారేమే? గట్టిగా చెప్పండి. మనం తెలంగాణ గడ్డ మీద ఉన్నాం. మన సాంప్రదాయ పండుగలు, మనం దసరా పండుగ చూసినాం, బోనాల పండుగ చూసినాం, పీరీల పండుగ చూసినాం. అవును, ఇవాళ రేవంత్ అన్న దయతోని రైతు పండుగ చూస్తా ఉన్నాం. పాత రోజుల్లో అన్నమో రామచంద్ర అంటూ అప్పులు కట్టలేక
పురుగన్నాన్ని పెరుగన్నం లెక్క తిని తనువు చాలించిన రోజులు ఇవాళ రైతు రాజు లెక్కే బతికే రోజులు వచ్చినాయి రేవంత్ అన్న నాయకత్వంలో. అందుకే పండుగొచ్చరో మనకు పండుగొచ్చరో రైతన్న పండుగ రాని వచ్చరో. 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 రేవంతన్న అండగా తుమ్మల మనకుండగా. రేవంతన్న అండగా తుమ్మల మనకుండగా. అన్న అండగా తుమ్మల మనకుండగా. రేవంతన్న అండగా తుమ్మల మనకుండగా. ప్రజాప్రభుత్వంలో రైతు సుభిక్షంగా ఉన్నాడు. పండుగొచ్చరో మనకు పండుగొచ్చరో రైతన్న పండుగ రాని వచ్చరో. పండుగొచ్చరో మనకు పండుగొచ్చరో రైతన్న పండుగ రాని వచ్చరో. కలుతంలో వ్యవసాయం చేసే రైతన్న కొడుకు పిల్లనియాలంటే సర్కార్ నౌకరు ఉన్నదా పోనీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారా అన్నారు. వ్యవసాయం దండగా అన్నారు. వ్యవసాయం పండుగ అయింది. అవును అందుకే రాశాను వ్యవసాయం దండుగన్నా. వ్యవసాయం దండుగన్న పాత రోజులు పోయి వ్యవసాయం పండుగని ప్రజాప్రభుత్వం వచ్చే. ప్రజాప్రభుత్వం వస్తే ప్రజాప్రభుత్వం వస్తే వ్యవసాయం దండుగన్న పాత రోజులు పోయి వ్యవసాయం పండుగని ప్రజాప్రభుత్వం వచ్చే. ప్రజాప్రభుత్వం వస్తే ప్రజాప్రభుత్వం వస్తే అన్నం పెట్టే అన్నదాత అప్పుల పాలైపోయి అన్నమో రామచంద్ర అన్న రైతులను చూసి. అన్న రైతులను చూసి అన్న రైతులను చూసి అన్నం పెట్టే అన్నదాత అప్పుల పాలైపోయి అన్నమో రామచంద్ర అన్న రైతులను చూసి. అన్న రైతులను చూసి అన్న రైతులను చూసి 2 లక్షల రుణమాఫీ ఏకకాలములో. 2 లక్షల రుణమాఫీ ఏకకాలములో. 2 లక్షల రుణమాఫీ ఏకకాలములో. 2 లక్షల రుణమాఫీ ఏకకాలములో. రాయితే రోజన్న మాట నిజం చేసి చూయించి. పండుగొచ్చరో మనకు పండుగొచ్చరో రైతన్న పండుగ రాని వచ్చరో. పండుగొచ్చరో మనకు పండుగొచ్చరో రైతన్న పండుగ రాని వచ్చరో. గిట్టుబాటు ధర లేక కొట్టుమిట్టాడుతున్న రైతును చూసింది. మీరు పండించిన పంట దళారీలకు అమ్మడానికి లేదు, ప్రభుత్వమే కొంటదని ముందుకొచ్చింది. మీరు పండించిన పంటకు 500 బోనస్ ఇచ్చి రైతుల బతుకుల్లో ఆశలు చిగురింపే విధంగా ఈ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుంది. అందుకే రాశాను గిట్టుబాటు ధర లేక కొట్టు మిట్టాడుతున్న అన్నదాత రైతన్న అండగా మేమున్నామని. అండగా మేముంటామని అండగా మేముంటామని. గిట్టుబాటు ధర లేక కొట్టు మిట్టాడుతున్న అన్నదాత రైతన్నకు అండగా మేమున్నామని. అండగా మేమున్నామని అండగా మేమున్నామని. ప్రజాప్రభుత్వంలో రైతు సుభిక్షంగా ఉండాలని పండించిన పంటను ప్రభుత్వమే కొంటున్నది. ప్రభుత్వమే కొంటున్నది ప్రభుత్వమే కొంటున్నది. ప్రజాప్రభుత్వములో రైతు సుభిక్షంగా ఉండాలని పండించిన పంటను ప్రభుత్వమే కొంటున్నది. ప్రభుత్వమే కొంటున్నది ప్రభుత్వమే కొంటున్నది. 500 బోనస్ అన్నదాతకిస్తున్నది. 500 బోనస్ అన్నదాతకిస్తున్నది. 500 బోనస్ అన్నదాతకిస్తున్నది. 500 బోనస్ అన్నదాతకిస్తున్నది. ఆపన్న హస్తమై రైతు వెన్ను తట్టింది. పండుగొచ్చరో మనకు పండుగొచ్చరో రైతన్న పండుగ రాని వచ్చరో. పండుగొచ్చరో మనకు పండుగొచ్చరో రైతన్న పండుగ రాని వచ్చరో.
ఇస్తున్నది భరోసాను ఇస్తున్నది భరోసాను ఇస్తున్నది ఆయిల్ పాము సాగుతోటి రైతు హాయిగుండాలని 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 అన్నదాత రైతన్నను అండగండగున్నది పండుగొచ్చరో మనకు పండుగొచ్చరో రైతన్న పండుగ వచ్చరో పండుగొచ్చరో మనకు పండుగొచ్చరో రైతన్న పండుగ వచ్చరో ఎత్తేచిన వ్యవసాయం రైతేచిన రాజ్యము ఉండదు బాగుండదని ముందుకొచ్చే ప్రభుత్వము ముందుకొచ్చే ప్రభుత్వము ముందుకొచ్చే ప్రభుత్వము ఎత్తేసిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం ఉండదు రైతుకు వెన్నుదన్నుగా ఉన్నది ఈ ప్రజా ప్రభుత్వం అందుకే రాశాను ఎత్తేచిన వ్యవసాయం వైతేచిన రాజ్యము ఉండదు బాగుండదని ముందుకొచ్చే ప్రభుత్వము ముందుకొచ్చే ప్రభుత్వము ముందుకొచ్చే ప్రభుత్వము దేశానికి వెన్నుముక అన్నదాత రైతన్న తందిదిచ్చి రాజులెక్ పథకాలని తలచింటూ పథకాలలో తెచ్చే దేశానికి వెన్నుముక అన్నదాత రైతన్న తందిదిచ్చి రాజు లెక్క పథకాలని తలచింటూ పథకాలని తలచిండు పథకాలని తలచిండు సబ్సిడీకి పనిముట్లను ఇస్తున్నాడు రేవంతన్న సబ్సిడీని పనిముట్లను ఇస్తున్నాడు రేవంతన్న సబ్సిడీకి పనిముట్లను ఇస్తున్నాడు రేవంతన్న సబ్సిడీకి పనిముట్లను ఇస్తున్నాడు రేవంతన్న ప్రజాప్రభుత్వంలో రైతు సుభిక్షంగా ఉండాలని పండుగొచ్చరో మనకు పండుగొచ్చరో రైతు పండుగగా వచ్చరో పండుగొచ్చరో మనకు పండుగొచ్చరో రైతన్నల పండుగ వచ్చరో రేవంతన్న అండగా తుమ్మల మనకుండగా రేవంతన్న అండగా తుమ్మల మనకుండగా రేవంతన్న అండగా తుమ్మల మనకుండగా ప్రజాప్రభుత్వంలో రైతు సుభిక్షంగా ఉండాలని పండుగొచ్చరో మనకు పండుగొచ్చరో రైతన్న పండుగ వచ్చరో పండుగొచ్చరో మనకు పండుగొచ్చరో రైతన్న పండుగ వచ్చరో రైతన్న దక్షిణమూర్తన్న దక్షిణమూర్తన్న గారు వచ్చరో మనకు పండుగొచ్చరో రైతన్న పండుగ వచ్చరో పండుగొచ్చరో మనకు పండుగొచ్చరో రైతన్న పండుగ వచ్చరో రైతులందరూ సుభిక్షంగా ఉండాలని కార్యదీక్షుడై కంకణ బద్ధుడై ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న రైతన్న కుండలో ఆకలి మెతుకై మన దగ్గరికి వస్తా ఉన్నాడు 1 సెకండ్. మీరందరూ తెర మీద చూస్తున్నారు, దూరంగా ఉన్న వాళ్ళకు కూడా అందుబాటులో స్క్రీన్స్ ఉన్నాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు విద్యార్థులతో గ్రూప్ ఫోటోలో పాల్గొంటున్న దృశ్యం చూస్తూ ఉన్నాం. మొత్తం 150 స్టాల్స్. వ్యవసాయ అనుబంధం. వ్యవసాయం అనేది ఒక పెద్ద కల్పవృక్షం అయితే చాలా కొమ్మలుగా శాఖలుగా విస్తరిస్తుంది. హార్టికల్చర్, అలాగే పాడి పరిశ్రమ, సెరికల్చర్ పట్టు పరిశ్రమ, పిసికల్చర్ చేపల పెంపకం, ఇలా అనేక అనుబంధ రంగాలు ఉంటాయి. అన్నిటికీ సంబంధించిన స్టాల్స్ అక్కడ ఉన్నాయి. ముఖ్యంగా మహిళా రైతుల కోసం, మహిళా శక్తి కోసం ప్రత్యేక కృషి జరుగుతున్న సంగతి మా సోదరి మనందరికీ తెలుసు. ఆ స్టాల్స్ అన్ని సీఎం గారు పరిశీలిస్తూ వస్తున్నారు. కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. ఇందాకే అనుకున్నట్టు మనం వారికి స్వాగతం పలికిన తర్వాత జయ జయ తెలంగాణ అప్పుడు సహజంగా ఓ సీఎం గారు ఇన్ని వేల మంది పాల్గొంటున్న ఒక మహా రైతు ఉత్సవంలో మనకు జోష్ వస్తుంది. కానీ రాష్ట్ర గీతం అప్పుడు మాత్రం మనం డిసిప్లిన్డ్గా క్రమశిక్షణతో నిశ్శబ్దంగా ఉండి వస్తే పాట పాడాలి, లేకపోతే నిలబడాలి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద దృశ్యాలు చూడండి. అంటే కళ్ళతోని ఆ అందమైన, అర్థవంతమైన, ఆకర్షణీయమైన దృశ్యాలు చూద్దాం. చెవులతోటి మా కళాకారుల పాటలు విందాం. ప్లీజ్ కంటిన్యూ. అట్లా ఇవాళ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు 500 బోనస్ ఇచ్చి రైతు రాజు లెక్క బతకాలని తలంపుతోనే ఈ రైతు పండుగను ఏర్పాటు చేసి
మనందరినీ కలవడానికి ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి రేవంత్ అన్నకు మనం అందరం జయ హో అందామా? జై హో అందామా? రేవంత్ అన్న. అందామా? జయ హో జయ హో మా రేవంత్ అన్నా, మా రైతు రాజ్యము తెచ్చిన పెద్ద రైతు నీవన్నా. జై రేవంత్ అన్న. జయ హో మా రేవంత్ అన్నా, రైతు రాజ్యము తెచ్చిన పెద్ద రైతు నీవన్నా. జయ హో మా రేవంత్ అన్న. రైతు రాజ్యము తెచ్చిన పెద్ద రైతు నీవన్నా. జయ హో మా రేవంత్ అన్నా, రైతు రాజ్యము తెచ్చిన పెద్ద రైతు నీవన్నా. జయ హో మా రేవంత్ అన్న. ఆ జయధ్వానాల మధ్య రాజ్యము తెచ్చిన పెద్ద రైతు నీవన్నా. రైతుల కోసం ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో ఈవేళ చాలా ప్రధానమైంది ఈ రైతు ఉత్సవంలో ముఖ్యమైంది అటు ఆయిల్ పామ్ కర్మాగారం ప్రారంభోత్సవం, రిఫైనరీ శంకుస్థాపన. కర్మాగారానికి అందుబాటులో రిఫైనరీ ఉంటే వెంటనే నూనె శుద్ధి చేయడానికి, శుద్ధి చేసిన నూనెను మనం ఎగుమతి చేయడానికి మరి కష్టపడి చెమటోడ్చి రైతులు చేసిన శ్రమకి వెంటనే ఫలితం నగదు రూపంలో రావడానికి కూడా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇది. అదిగో శిలాఫలకం ఆవిష్కరణ. ఆ పైలాన్ ఆవిష్కరించారు ఆనరబుల్ సీఎం గారితో పాటు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు, గౌరవ కార్మిక సంక్షేమ శాఖ మంత్రులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, సమాచార పౌర సంబంధాల మంత్రులు, వైద్య శాఖ మంత్రులు, అలాగే ఆనరబుల్ ఎంపీ గారు రఘునందన్ గారు, ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ వేం నరేందర్ గారు, ఇంకా లోకల్ సర్పంచ్ గారు, అలాగే ఈ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు, ఎందరో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో పాటు సీనియర్ అధికారులు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే వేదికపై ఉన్నారు సందీప్ కుమార్ సుల్తానియా ఐఏఎస్ గారు. ఈ రోజు పండుగలో ప్రధాన అంశం రైతు భరోసా. ఆనరబుల్ సీఎం గారు అలా స్విచ్ నొక్కుతారు. మరి రేపటి నుంచి రైతులకి ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చేది పంట సాయం కోసం రైతు భరోసా ఆరంభమవుతుంది. అలాగే వేదికపైన సౌమ్య మిశ్రా గారు ఐపీఎస్, వారు జైళ్ల శాఖకు రాష్ట్ర ఉన్నతాధికారిగా ఉన్నారు. యోగితా రాణి గారు వేయించేశారు. గౌరవ్ ఉప్పల్ గారు వేదికపై ఉన్నారు. సురేంద్ర మోహన్ గారు ఉన్నారు. జిల్లా కలెక్టర్ హేమవతి గారు, ఎండి ఆయిల్ ఫెడ్ యాస్మిన్ బాష్ ఐఏఎస్ గారు, నవీన్ నికోలస్ ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్, అనేక సామాజిక ప్రత్యక్ష ఉపయోగపడే రంగాల్లో ఈ రోజు డ్వాక్రా మహిళలందరికీ తెలుసు. మురళి సార్ అంటే ఆకునూరు మురళి గారు వేదికపై ఉన్నారు. అలాగే ఐజీ ప్రిజెన్స్ ఎన్ మురళీబాబు గారు ఉన్నారు. ఈ విద్య యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయినా, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అయినా వాటికి పునాది నుంచి ప్రారంభిస్తే విద్యార్థులకు స్వాగతించేదాకా భవన నిర్మాణాలు పర్యవేక్షిస్తున్న రాష్ట్ర స్థాయి అధికారి ఎండి ఈడబ్ల్యూఐడిసి గణపతి రెడ్డి గారు ఉన్నారు. ఇంకా శ్రీకాంత్ బాబు గారు, అబ్దుల్ హమీద్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు అందరికీ, నిర్మలా జగ్గారెడ్డి గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అందరికీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. అందరూ కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల మీరు ఆ స్క్రీన్ మీద చూడొచ్చు. గౌరవనీయులైన సీఎం గారు కోట్లాది రూపాయల నిర్మాణ వ్యయంతో శిలా ఫలకాలు ఆవిష్కరిస్తున్నారు. మనకు తెలుసు సిద్దిపేట పట్టణంలో గాని, సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి గాని ప్రత్యక్షంగా ఉపయోగపడే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆ అవకాశం, ఆ అదృష్టం మనకే వచ్చింది ఈ ప్రాంతానికి. అలాగే సిద్దిపేట మున్సిపాలిటీలో తాగునీరు, డ్రైనేజ్, అలాగే అర్బన్ పిహెచ్సి, డిస్ట్రిక్ట్ జైలు, ఆయుష్,
ఔషధ గిడ్డంగి పిఎస్సి జగదేవ్పూర్ గజ్వెల్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు ఆరంభించి వేదికపై మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పిద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాట నేడే మొదలంటున్నాడు ముక్కనాడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 99 రోజులు ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం, తల్లుల కోసం, చెల్లెల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాన్ని పరిశీలించేందుకు ఎన్నో పండుగలు, అన్ని పండుగలు ఒక లెక్క, రైతు పండుగ ఒక లెక్క మన రేవంత్ అన్న గారికి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొలానికి వెళ్తే రైతు అవుతారు, పొలంలోకి చేనులోకి కాలు పెడితే రైతు అవుతాడు, స్టేడియంలు పోతే క్రీడాకారులు అవుతారు, కర్మాగారంలో కార్మికుడైతారు, గుడిలో పోతే భక్తుడైతాడు, తల్లుల దగ్గర పిల్లడైతాడు, అక్కల దగ్గర తమ్ముడైతాడు, యూత్ కి అన్న అవుతాడు. అది ప్రజా ప్రభుత్వ అధినేతగా ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు ఏ ప్రజా ప్రతినిధి అయినా ప్రజల హృదయంలో స్థానం అలా సంపాదించుకుంటే తప్ప ఆ విజయం సాధ్యం కాదు అని నిరూపించి తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలు అందజేస్తున్న ప్రజా ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల గారికి, వేదిక పైన వేయించేసిన గౌరవనీయ మంత్రివర్యులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, పొంగులేటి వారికి, దామోదర రాజనరసింహ గారికి, ఇంకా ఎందరో పెద్దలు, సలహాదారులు, ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు వే నరేందర్ రెడ్డి గారికి, ఆనరబుల్ ఎంపీ రఘునందన్ గారికి, ప్రజా ప్రతినిధులకు, సీనియర్ అధికారులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుదాం. ఇప్పుడు క్రమశిక్షణతో మన తెలంగాణ తల్లి పట్ల భక్తితో లేచి నిలబడదాం. తెలంగాణ గీతాన్ని గొంతెత్తి పాడదాం. జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర గీతం. జయ జయ హే తెలంగాణ జననీ జయ హే తనం
రైతు సుఖంగా ఉంటేనే రాజ్యం సుఖంగా ఉంటుంది అని లక్షలాది మంది రైతన్నల్ని, తల్లుల్ని, రైతు కుటుంబాల్ని అనేక వేదికలపై చెప్తున్న ముఖ్యమంత్రి గారికి మరోమారు స్వాగతం పలుకుతూ, మన సంస్కృతిలో, మన సంస్కారంలో ముందుండేది అగ్రభాగాన ఉండే అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్. తుమ్మల వారి శాఖకు ఎన్నో కొమ్మలు. గౌరవనీయులైన మంత్రివర్యులు తుమ్మల వారికి ఈ వేదిక స్వాగతం పలుకుతోంది. వారి ఆధ్వర్యంలో సభ నడుస్తోంది. గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు వారి సందేశంతో ఈ సభ నిర్వహిస్తారు. గౌరవనీయులు, ఈనాటి తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజాపాలనకి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి తెలంగాణ రైతు సోదరీమణులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి రైతులందరికీ, ఈనాటి మహత్ కార్యానికి మన పల్లెబిడ్డ, కొండారెడ్డిపల్లి వాస్తవ్యులు, గ్రామీణ బిడ్డ, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి, సాక్షాత్తు రైతు బిడ్డ, గ్రామంలో పుట్టి గ్రామంలో చదివి ఈనాడు అసాధ్యమైనటువంటి అంశాలన్నింటినీ సుసాధ్యం చేస్తూ ఈ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ, నా ప్రాధాన్యత నా రైతు, తెలంగాణ రైతాంగం యొక్క శ్రేయస్సే నా ధ్యేయం, నా ప్రధానమైనటువంటి నా పాలన, ప్రజాపాలనలో నాకు అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటిది వ్యవసాయం. అన్నా, ఇటు రైతన్నని అటు నేతన్నని చూడు, మనని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి, అన్నం పెట్టేటటువంటి ఆ రైతాంగానికి మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం వాళ్ళకి చేయాల్సిందే. కాబట్టి మీరు ఏది చెబితే అది రైతు బిడ్డగా నేను చేస్తాను అని చెప్పి మాటిచ్చి, మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఆర్థిక పరిస్థితి ఎసులుబాటు లేకపోయినా, గత ప్రభుత్వం యొక్క నిర్వహణ వల్ల కొన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా, అన్న మాట ప్రకారం రైతులను రుణ విముక్తుని చేస్తాను, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 2 లక్షల లోపున్నటువంటి నా రైతాంగానికి రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొదటి సంవత్సరంలోనే 25 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్లు అప్పు తీర్చినటువంటి మన పెద్ద రైతు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈనాటికి భారతదేశంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి అది దుస్సాహసం. అప్పుల్లో ఉన్నా, ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా, అన్నా నేను మాటిచ్చాను, ఒకేసారి రుణమాఫీ చేస్తేనే ఆ రైతు బాగుపడతాడు తప్ప గతంలో మాదిరిగా 4 కితాలకు వేస్తే ఆ అప్పు తీరదు, వడ్డీ మిగులుద్ది, మళ్ళీ రైతు వడ్డీ కట్టుకోవాలి తప్ప ఆయనకు అప్పు తీరలేదు. అందుకని వాళ్ళని కాదని మన గెలిపించారు. కాబట్టి నాకు తెలుసు కష్టం ఉన్నదని, అయినా సరే 21,000 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సిందని చెప్పి పట్టుబట్టి మన రుణ విముక్తులు చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఎప్పుడు కలిసినా పల్లెల గురించి, అదేవిధంగా రైతుల గురించి, నేతన్నల గురించి, సామాన్యుల గురించి, కష్టజీవుల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి మనకు దక్కటం మన అదృష్టం. అందుకని ముఖ్యంగా రైతాంగం పచ్చగా ఉంటే, రైతాంగం సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదని ఆయన సూత్రం. అందుకని మనకు బాధలుంటే ఉండొచ్చు, కానీ రైతుని బాధ పెట్టొద్దని చెప్తాడు. అందుకని ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొదటి 2 సంవత్సరాల్లోనే 1,04,000 కోట్లు రైతుల జేబుల్లో మీకు బదలాయించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో. ఆనాడు ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దేశం మొత్తానికి 70,000 కోట్ల రుణమాఫీ చేస్తే, మన ముఖ్యమంత్రి, రైతుల ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు ఒకే సంవత్సరం 21,000. ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అది సాధ్యం కాలే. కానీ దాని గురించి కూడా కొంతమంది కోహనా రాజకీయ నాయకులు ప్రస్తావిస్తుంటారు. అది మాకు కొంచెం బాధాకరం.
అందుకనే మాకు మీ యొక్క విమర్శలను మేము పట్టించుకోం, మీ యొక్క సెటైర్లు మేము పట్టించుకోం, మీ యొక్క అబద్ధాలను మేము పట్టించుకోం, మీ అవాస్తవమైనటువంటి ప్రకటనలు మేము పట్టించుకోం. మాకు రైతు కళ్ళే కనపడుతున్నాయి, ఆయన కళ్ళల్లో ఆనందం చూసేదాకా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని రైతు భరోసా కూడా పంటల యొక్క భరోసా ఆయన చెప్పారు, అన్న ఎట్టి పరిస్థితుల్లో మనం రైతు భరోసా వేయాల్సిందే, రైతును ఆదుకోవాల్సిందే. 9,000 కోట్లు 9 రోజుల్లో రైతు ఖాతాల్లోకి జమ చేసినటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. ఇదొక్కటే కాదు, పేద ప్రజల సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రం లేని సంక్షేమం జరుగుతుంది. అది పేదలకి సన్నబియ్యం కోసం రైతులకి బోనస్. ఏ రైతుకి కూడా ఎకరంలో పంట పండితే 25,000 రూపాయలు ఎంఎస్పీ కాకుండా బోనసే వచ్చి ఈరోజు ఆనందంగా ఉంటున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన ఆలోచన అదే. చిరుధాన్యాలకో, ఆయిల్ గింజలకో, లేకపోతే వేరే పప్పు ధాన్యాలకో ఏ పంట అయితే మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలకు కూడా మీరు ఆలోచన చేయండి. మేధావులు, రైతాంగం, రైతు సంఘాలు చెప్పండి, వాటికి కూడా బోనస్ ఇచ్చి రైతును ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. అందుకనే మేము అందరం కూడా రైతు సంఘ నాయకులను కోరుతున్నాం, రైతుకి ఏ పంటకి మేలైతే బోనస్ ఇస్తే రాష్ట్రానికి, రైతాంగానికి మేలు జరుగుద్దో, ఏ పంటలు మనం ఈ రాష్ట్రంలో పండించుకోవాలో ఆ యొక్క అవసరానికి తగ్గట్టుగా పంటలకి బోనస్ ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మేము ఎన్ని కష్టాలున్నా ఈ రోజున అత్యధిక పంటలు పండించినటువంటి రాష్ట్రంగా, అదేవిధంగా ఈవెన్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఈనాడు తెలంగాణ నడిగడ్డన ప్రారంభించడానికి కారణం, ఈనాడు 30 జిల్లాల్లో పంట వస్తుంది. ఈవెన్ ముఖ్యమంత్రి గారి జిల్లా మహబూబ్ నగర్ లో కూడా 10,000 ఎకరాలు పంట వస్తుంది. ఆ పంట నేను అశ్వారావుపేటకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అందుకని యుద్ధ ప్రాతిపదిక మీద ఆయన గారి అనుమతితోటి 2004లో శంకుస్థాపన చేసి తప్పకుండా ఒకే 16 నెలల్లో ఫ్యాక్టరీ నిర్మాణం చేసి ఈరోజు 30 జిల్లాల పంట కూడా ఇక్కడికే వస్తుంది. దీనికి కావాల్సిన విద్యుత్ శక్తిని కూడా మా యొక్క రైతుల యొక్క పంటలో నుంచి వచ్చిన వేస్ట్ నుంచి 4 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు తెలంగాణలో రిఫైనరీలు లేవు. మనం ముడి చమురుని బయట రాష్ట్రాలకు పంపించి రిఫైన్ చేయించుకొని మళ్లీ మనం తీసుకొచ్చి విజయ బ్రాండ్ తోటి అమ్ముకుంటున్నాం. ముఖ్యమంత్రి గారిని అడగగానే అన్న రిఫైనరీ కూడా పెట్టించేయని చెప్పి ఈ రోజు పెద్ద మనసుతోటి 50 కోట్లతోటి ఇదే ప్రాంగణంలో రిఫైనరీ కూడా శంకుస్థాపన చేశారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే పల్లె బతుకులు తెలిసినటువంటి ముఖ్యమంత్రి, రైతుల కష్టాలు చూసినటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల యొక్క ఈతి బాధలు చూసినటువంటి ముఖ్యమంత్రి సమక్షంలో మీకు రైతాంగానికి ఏది కావాలంటే అది చేసే అవకాశం ఈ శాఖాపరంగా నాకు ఇచ్చినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజునే 9,000 కోట్లకు సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా ఇదే వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారు మీ ఖాతాలో వేసిన తర్వాతనే మాట్లాడతారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందరూ చెప్పారు, అందరూ అనుకున్నారు, ఓడిపోయి ఇళ్లలో కూర్చొని ఈ ముఖ్యమంత్రి రుణమాఫీ చేయలేడు, ఈ ముఖ్యమంత్రి రైతు భరోసా చేయలేడు, ఈ ముఖ్యమంత్రి యూరియా ఇయ్యలేడు, ఈ ముఖ్యమంత్రి పంటలు కొనలేడు, మనం సంబరం చేసుకొని మళ్లీ గోతికాడ నక్కలాగా వేచి చూస్తున్నారు. మీకు ఆ అవకాశం రాదు అని చెప్పి ఆ గుంట నక్కలకు చెప్పదలుచుకున్నాం. ఎన్ని పంటలు పండించినా ఎంఎస్పీ కొనేటటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మీ కష్టాలు తీర్చేదానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి యూరియా కోసం 10 సార్లు కేంద్ర మంత్రిని, ప్రధానమంత్రిని కలిసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనకి 9-10 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే 11.5 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకొచ్చి మీ యొక్క పొలాలను పండించినటువంటి గనుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కేంద్రానికి కూడా ఇబ్బందులున్నాయి. జియో పొలిటికల్ రీజన్స్ తోటి యుద్ధాలు జరుగుతూ ఉంటే, నౌకలు ఆలస్యం అవుతా ఉంటే, మనకి రావాల్సిన సమయంలో రాకపోతే కొద్దిమంది ఆదుర్దాతోటి క్యూలో నిలబడితే వాళ్ళ చెప్పులు చూసి సంతోషపడేటటువంటి ప్రతిపక్ష పార్టీలకి మనసులో పెట్టుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. జీవితంలో ఎప్పుడూ లేనటువంటి యూరియాని మేము సప్లై చేశాం. పోయినసారి 10 లక్షల మెట్రిక్ టన్నులు, ఇప్పుడు యాసంగిలో కూడా 11 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మళ్ళీ కేంద్రాన్ని ఒత్తిడి తీసుకొస్తున్నాం.
అదే ఎంపీ గారికి కూడా నేను చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్ఎఫ్సి రామగుండానికి సంబంధించినటువంటి యూరియా మొత్తం ఈనాడు తెలంగాణకి ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. కేంద్రం కూడా సహకరిస్తుంది. ఈ ఆయిల్ ఫామ్ పంటకు కూడా సబ్సిడీ ఇచ్చే దాంట్లో ప్రధానమంత్రి యొక్క సహకారం కూడా ఉంది. అందుకనే తెలంగాణ 30 జిల్లాలని పచ్చబడాలంటే పామాయిల్ పంట వేయాలి. నా రైతు సంతోషంగా ఉండాలి, నా రైతు కష్టాలు తీరాలి, నా రైతు బిడ్డలు ఈ రోజు అగ్రగామిగా నిలబడాలి అని అంటే రేవంత్ రెడ్డి గారి రాజ్యంలోనే అది సాధ్యపడుతుంది. అందుకనే నమ్మకంతో ఆయన కష్టపెట్టి ఇబ్బంది పెట్టి బలవంతం చేసి మీ జేబుల్లో కోట్లాది రూపాయలు వేసేటటువంటి ముఖ్యమంత్రి మనం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కష్టపడి పనిచేసేటటువంటి ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని మీ యొక్క వ్యవసాయాన్ని బాగుపరుచుకొని తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా అన్ని పంటల్లో పామాయిల్లో కూడా ఈ రోజు భారతదేశంలో అత్యధికంగా ఈ సంవత్సరం పామాయిల్ పంటేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పటికి 3 లక్షలే వేసాం. 3-4 ఏళ్ల క్రితమే మొదలైంది కాబట్టి రేపు రాబోయే 3 ఏళ్లలో మళ్ళీ 6 లక్షల ఎకరాలు వేసి భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈనాడు పిసిసి అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు, గౌరవనీయులు ఎన్నో కార్యక్రమాలున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చినటువంటి మాట నిలుపుకున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆనాటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాహుల్ గాంధీ గారి వేదిక మీద ఇచ్చినటువంటి యొక్క మాటని నిలబెట్టుకున్న సందర్భంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. రైతుల పక్షపాతి, యావత్ దేశంలోనే ఒక మేటి రైతు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మాన్య ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వేదిక పైనటువంటి మంత్రులందరికీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరికీ, మీ అందరికి కూడా నమస్కారాలు. 2023కు ముందు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని మీరు ఎన్నుకునే రోజు నాటికి ఏవేవైతే వాగ్దానాలు ఇచ్చినారో, దాంట్లో ముఖ్యంగా రైతుల గురించి ఏదైతే వాగ్దానాలు ఇచ్చినారో, ఈ 2.5 సంవత్సరాలుగా అన్ని కూడా తీరుస్తూ తుదకి వాళ్ళ నిర్మట్టెకి వచ్చి 300 కోట్లతో ఆయిల్ ఫీడ్కి సంబంధించినటువంటి కర్మాగారాన్ని, రిఫైనరీని ఇవాళ స్థాపిస్తున్నటువంటి సందర్భంగా మీ అందరికి కూడా మనస్సు పంచి అభినందన తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎవరిని చెప్పినా రేవంత్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది, ఒక దూరదృష్టి ఉంది. ముఖ్యంగా రైతుల పట్ల ఈ రాష్ట్రంలో రైతులకి ఏ విధంగా ఆదుకుంటే యావత్ దేశంలో ఒక మేటి రాష్ట్రంగా అవతరించబోతామో అది తెలుసున్న ముఖ్యమంత్రి గారు వివిధ కార్యక్రమాలు ఇస్తూ రైతుల్ని ఆదుకున్నటువంటి సందర్భం. దాంట్లో భాగంగానే వాళ్ళ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చినట్టు సందర్భం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతులకు ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఇన్ని కార్యక్రమాలు ఇస్తున్నట్టు సందర్భం. మిత్రులారా, ఎవరెన్ని చెప్పినా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం, పేదల పక్షపాతి ప్రభుత్వం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం. యథేచ్ఛగా ఎవరు అడ్డంకు పలికినా ఈ వర్గాల్ని ఆదుకునే ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈనాడు ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసుకుని కర్మారాగం పెట్టుకోవడం కాకుండా రైతు భరోసా ఇస్తున్న ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా మీ అందరికీ పార్టీ తరఫున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఈ రైతు మహోత్సవ సందర్భంగా మనకి ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవనీయులు వివేక్ గారు, మరొక సీనియర్ మంత్రి గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు,
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయిల్ ఫెడ్ అధ్యక్షులు రాఘవరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి అన్ని వర్గాలకి, అన్ని రంగాలకు సంబంధించినటువంటి అధికారులకి, మా జిల్లా కలెక్టర్ గారికి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి రైతన్నలందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎద్దేడిచిన యువసం, రైతేడిచిన రాజ్యం బాగుపడదని, తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల కష్టాలు గోసలు తీరుతాయని, ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని అనేక ఆశలు కలలు కన్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చినారు కాబట్టి ఒక 2 నిమిషాలు మా సిద్దిపేట జిల్లా సమస్యలు. మనం కూర్చుంటున్నటువంటి ఈ ప్రాంతానికి పక్కనే కొండపాక అని ఒక మండలం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు తపాసుపల్లి అనే రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి గజ్వేల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకి నీళ్లు ఇస్తామని చెప్పి తపాసుపల్లి రిజర్వాయర్ ని ప్రారంభించి కొండపాక మండల పరిధిలో ఉన్నటువంటి బందారం, ఇతర గ్రామాల ఒక 8 గ్రామ పంచాయతీలు, చివరిగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకి 10 సంవత్సరాల నుంచి నీళ్లు ఇవ్వట్లేదు. గత 1.5 ఇయర్ నుంచి నేను ఎంపీ కలిసిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు కొంత ఫైల్ కదిలింది. దయించి అందరికీ నీళ్లు వచ్చినాయి. చుట్టూ కొండపాక మండలంలో ఉన్న ఒక 8 గ్రామాలకి తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు వచ్చేలాగా చూడాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పిసిసి అధ్యక్షులుగా మీరు, అప్పటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు మేము ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లెల్లో నిద్ర చేసి మల్లన్న సాగర్ పూర్తయితే దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పొలానికి నీళ్లు వస్తాయని, నష్టపోయినటువంటి రైతన్నకి నష్టపరిహారం సరైన రీతిలో అందిస్తామని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష నేతలుగా మేమందరం కొట్లాడడం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. కానీ ఏ దుబ్బాక నియోజకవర్గం అయితే మల్లన్న సాగర్ 50 టీఎంసీల నీళ్లు కట్టడానికి భూమిని కోల్పోయిందో, ఆ దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో ఇంకా చాలా గ్రామాలకి కాలువలు రాలేదు, చెరువుల ద్వారా నీళ్లు అందించడం జరగట్లేదు. కాబట్టి దయచేసి ఈ 2 రిజర్వాయర్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు నేను మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్న ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్ వెళ్లిన తర్వాత దయచేసి నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి మాకు ఈ 2 రిజర్వాయర్లకు సంబంధించినటువంటి నీటి కోస తీర్చాలని. మొదటిసారి మీరు సిద్దిపేట జిల్లాకి, సిద్దిపేట ప్రాంతానికి మొదటిసారి వచ్చినారు కాబట్టి ఈ ప్రాంత రైతన్నల కష్టాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇకపోతే ఈ రోజు కార్యక్రమం రైతన్నలకు సంబంధించిన కార్యక్రమం. ఆయిల్ ఫెడ్ మనం పెట్టుకోవాల్సినటువంటి పామ్ ఆయిల్ మొక్కలకు సంబంధించి మొట్టమొదటిసారిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లాలో ఈ పంటని బాగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. సిద్దిపేట ప్రాంతానికి ఈ పంటను తీసుకురావాలని చెప్పి గత ప్రభుత్వ హయాంలో కొన్ని చర్యలు తీసుకున్నప్పుడు రైతన్నలు భయపడి ముందుకు రాక ఈ ఫామ్ ఆయిల్ చెట్లు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు నేను అప్పుడే కొత్తగా గెలిచినటువంటి దుబ్బాక శాసనసభ్యునిగా నాకు పూర్వీకుల నుంచి సంక్రమించిన 16 ఎకరాల వ్యవసాయ భూమిలో పామ్ ఆయిల్ సాగు చేయడంతో పాటు మా దుబ్బాక రైతన్నలందరినీ కూడా ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు పంపించి సిద్దిపేట జిల్లా రైతాంగం పామాయిల్ వైపు అడుగులు వేసే రీతి లోపల మేము రైతన్నలకు ఆ రోజు చేదోడు వాదోడుగా నిలబడ్డాం. అటు భారత ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పామాయిల్ మొక్క దగ్గర నుంచి మొదలుకొంటే పంట వచ్చే 4 సంవత్సరాల దాకా భారత ప్రభుత్వం ఒక రైతుకి ఒక ఎకరాకి 4,200 రూపాయలు నగదు ఎట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బంధు, రైతు భరోసాలు ఇస్తా ఉన్నాయో అదే రకంగా పామాయిల్ వేసుకున్న ప్రతి రైతుకి 4 సంవత్సరాలు పంట వచ్చేలోపు ప్రతి ఒక్కరికి ఎకరాకి 4,200 రూపాయలు ఇస్తూ భారత ప్రభుత్వం ఈ పంటను ప్రోత్సహిస్తా ఉంది. అన్న చాలా మంది వేసిర్రు, ఇంకా మేము వేయాలన్నా? ఇప్పటికే తుమ్మల గారు తెలంగాణలో 3 లక్షల ఎకరాల్లో వేసిర్రని చెప్తున్నారు. ఇంకా మేము వేస్తే పామాయిల్ పంటకి రేట్ వస్తుందని చాలా మంది రైతులు గ్రామాలకు పోయినప్పుడు అడుగుతా ఉన్నారు. దీనికి నక్కల భయం లేదు, కుక్కల భయం లేదు, అడవి పందుల భయం లేదు, అతివృష్టి భయం లేదు, అనావృష్టి భయం లేదు, దొంగలు ఎత్తుకపోరు. ఎవరు కూడా ఈ పామాయిల్ చెట్లను నాటినప్పుడు మనకి ఏ రకంగా అటు ప్రకృతి గాని, ఇటు మనుషులు గాని, అటు అడవి జంతువులు గాని నష్టం చేయకుండా ఈ పంట అన్ని రకాలుగా సురక్షితంగా ఉంటది. కాబట్టి ఇంకా ఎంత వేసినా భారతదేశం 2014 నుంచి ఇంకా పామాయిల్ ని దిగుమతి చేసుకునేటువంటి స్థితిలోనే ఉంది. కాబట్టి మనం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల పామాయిల్ సాగుని 10 లక్షల ఎకరాలకు విస్తరించిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం
పామాయిల్ సాగుని ఎంకరేజ్ చేస్తుందని మీకు కావలసినటువంటి డబ్బులు పూర్తి స్థాయిలో అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతన్నల్ని క్రాప్ డైవర్షన్ వరకు క్రాప్ ఎప్పటికీ వరి నీళ్ళు వచ్చినాయి కదా అని వరి పంట వేసే బదులు పంట మార్పిడి విధానం వైపు రైతన్నలు ముందుకెళ్లాలని కోరుకుంటూ హార్టికల్చర్ సెరికల్చర్ తో పాటు పామాయిల్ సాగులో కూడా రైతన్నలు మరింత నైపుణ్యం సాధించే రీతిగా వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యంగా మంత్రి తుమ్మల గారు పడుతున్నటువంటి కష్టానికి మనందరం కూడా వారిని అభినందిస్తూ ప్రతి రైతు పామాయిల్ సాగులో ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ జిల్లా సమస్యలు మరికొన్ని ఉన్నాయి ముఖ్యమంత్రి గారు వాటిని రాతపూర్వకంగా మీకు అందించాలనుకుంటున్నాం. ఉదాహరణకి గజ్వేల్ కి రింగ్ రోడ్ అని వేసిండ్రు, 10 ఏళ్ళైంది రింగ్ రోడ్ ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యమంత్రి గారు కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ 2-3 సమస్యలు ఉన్నాయి. గజ్వేల్ కి సంబంధించినటువంటి ఆ రింగ్ రోడ్ పూర్తి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే రకంగా నేను గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గం రాష్ట్రంలో అనేక రకాలుగా కొంత వెనుకబడి ఉంది. భవిష్యత్తులో ఏమైనా పరిశ్రమల్ని మంజూరు చేయడానికి అవకాశం ఉంటే దుబ్బాక శాసనసభ నియోజకవర్గాన్ని మీరు ఎట్లయితే కొడంగల్ వైపు ప్రతి అంశాన్ని మీ వైపు డ్రైవ్ చేసుకుంటా ఉన్నారో అట్లే మా దుబ్బాక వైపు కూడా ఓ కన్నుంచాలని దయచేసి కుడి చేయి కొడంగల్ అయితే ఎడమ చేయిని కనీసం దుబ్బాక వైపు చూపించాలని ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ కొన్ని రోడ్లు కొన్ని కాలేజీలు మీకు వినతి పత్రం అందజేస్తా ఉన్నాం. దయచేసి వాటిని మంజూరు చేయాలని ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ముందున్నటువంటి రైతన్నలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రులందరూ కూడా సమయస్ఫూర్తిగా మాట్లాడమని చెప్పి కోరుకుంటూ మిత్రులు పొన్నం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, రైతు పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, సభాధ్యక్షులు తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ వివేక్ గారు, జిల్లా సీనియర్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు బాంధవులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నర్మెట్ట సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంలో మరి రిఫైనరీని కూడా ఫౌండేషన్ వేసుకునేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినారు. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు గత కొంతకాలంగా ఆయిల్ ఫామ్ కు సంబంధించి మన అమూల్ కు సంబంధించి కురియన్ ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటామో తెలంగాణ ప్రాంత రైతాంగానికి అన్ని జిల్లాల నుంచి అశ్వరావుపేటకు తీసుకెళ్లి ఆయిల్ ఫామ్ కు సంబంధించి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. వారు మరొక ఆయిల్ ఫామ్ కురియన్ గా మారిపోయినారు. ఈ రోజు రైతుకు కావాల్సిందే సరి అయినటువంటి గిట్టుబాటు ధర, మార్కెటింగ్ అవకాశం. ప్రధానంగా రైతు ఆలోచన చేసేది తన ఉత్పత్తి ఎక్కడ కూడా ప్రకృతి పరంగా ఇబ్బంది కలగద్దనేటువంటి మాట. వాతావరణం అనుకూలించాలి. వీటన్నిటికీ అనుకూలించేటువంటి పంట పామాయిల్ పంట. రైతాంగానికి సంబంధించి ఏ భూమి అయినా పామాయిల్ వేసుకోవచ్చు. ఇంతకుముందు పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టుగా ఎటువంటి ప్రకృతి పరమైన వైపరీత్యాలకు ఇబ్బంది లేదు, జంతు పరంగా ఇబ్బంది లేనటువంటిది. మార్కెటింగ్ వస్తే ఈ ఆయిల్ ఫామ్ కు సంబంధించిన వాళ్ళు ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క గెలల కలెక్షన్ పెట్టబోతా ఉన్నారు. నేను ఈ వేదిక మీద రైతాంగాన్ని కోరుతా ఉన్నా, 10 ఎకరాలుంటే 8 ఎకరాలు రేపటి నుంచి ఆయిల్ ఫామ్ వేసేదానికి వరి నుంచి కన్వర్ట్ కమ్మని కోరుతా ఉన్నా. ఇదెవరో మిమ్మల్ని బలవంతంగా మార్చేది కాదు. దాని తర్వాత ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినారు 3 సంవత్సరాలు మాకు పంట పెరిగే వరకు నష్టం జరుగుతుందని. అంతర పంటలు వేసుకోవచ్చు, కాదంటే పక్కనే అంతర పంటలు ఏమేమి వేసుకోవచ్చు ఇక్కడ చూపెడతా ఉన్నారు. కాబట్టి ప్రాంత రైతాంగం అంతా కూతవేటు దూరంలో ఓపెన్ అయిన ఈ ఫ్యాక్టరీని వినియోగించుకొని ఆదిలాబాద్ నుంచి పండింది కూడా ఇక్కడికి రావాలి. అటువంటిప్పుడు ఈ చుట్టుపక్కల రైతాంగం అంతా ఆయిల్ ఫామ్ను ఇలా గంటకు 30 టన్నులతోటి, అవసరమైతే గంటకు 120 టన్నులతోటి ఇక్కడ రిఫైనరీతో పాటుగా పెట్టినటువంటి ఆయిల్ ఫెడ్ ను రైతాంగం ఉపయోగించుకోవాలని, పంటల మార్పిడిలో ఆదర్శంగా నిలవాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈరోజు రైతు భరోసా, అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలకు నాంది తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, వేదిక మీద పెద్దలందరికీ కూడా
హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఇది రైతు రాజ్యం, రైతు సంక్షేమ రాజ్యం, రైతుల కోసం కృషి చేసేటువంటి రాజ్యం, ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేటువంటి మాట మనవి చేస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవనీయులు, ఈ రైతు మహోత్సవంలో పాల్గొనడానికి చేసినటువంటి గౌరవనీయ రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు, రైతుల పక్షపాతి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్యులు పెద్దల తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వివేక్ గారు, అదే రకంగా దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం గారు, ఇంకా స్థానిక పార్లమెంటు సభ్యులు, వేదిక మీద ఉన్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ముఖ్యంగా నా రైతన్నలు, ఆడబిడ్డలు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. మీకు తెలిసిందే, ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఏర్పడిన తర్వాత ఒక్క రైతన్నలనే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఆడబిడ్డల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ ప్రతి ఒక్కళ్ళకి అండదండలుగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వం ఎలా ముందుకు నడుస్తుందో మీకు తెలిసిందే. రైతుల గురించి ఇంతకుముందే తుమ్మల గారు చాలా వివరంగా చెప్పారు. ఈ పామాయిల్ గురించి కూడా చెప్పారు. రైతును రాజు చేసే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ ప్రభుత్వం ఎన్ని గుంటనక్కలు కారు కోతలు కూసినా, ఎన్ని విషపు ప్రచారాలు చేసినా, ఎంత అధికారం కావాలని దాహంతో, తాపత్రయంతో ఆరోపణలు చేసినా ప్రజల పక్షపాతాన ప్రజా ప్రభుత్వంగా రైతులకు చెప్పిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాళ్లకు చెప్పిన ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం అందిస్తుంది. భవిష్యత్తులో కూడా అదే రకంగా అందిస్తుంది. దాంట్లో భాగమే ధరణిని బంగాళాఖాతంలో వేసిన తర్వాత భూభారతి తీసుకొచ్చి భూములున్న ఆసాములకు అనేక సమస్యలు పరిష్కరించాం. సాదా బైనామాలకు సంబంధించిన దాంట్లో కూడా ఎవరైతే గతంలో అమ్ముకొని సాదా అగ్రిమెంట్ ద్వారా అది రెగ్యులైజేషన్ వాళ్ళ కాన్సెంట్ కావాలని ఆపారో దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 4 రోజుల కిందమే రిలాక్సేషన్ ఇచ్చాం. ఆ రకంగా ఉన్న సాదా బైనామాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కరిస్తాం. అంతేకాదు, ఆనాటి 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇళ్ల విషయం మర్చిపోయారు. ఈ ప్రజాప్రభుత్వంలో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. ప్రతి సోమవారం నాడు మీరు కట్టిన ఇంటి లెవెల్ బట్టి డబ్బులు ఇస్తున్నాం. రేపు వచ్చే కొత్త సంవత్సరంలో 2వ విడతిస్తాం, 3వ విడతిస్తాం, 4వ విడతిస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్లకి మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి సిద్దిపేటలో పింక్ కలర్ షర్ట్ కట్టుకున్న వేసుకున్న నాయకుడు పేదవాడు అయ్యున్నా కూడా తప్పకుండా వాళ్లకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుతూ మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున అద్భుతమైన ఫ్యాక్టరీ కట్టాం. దూరం నుంచి చూస్తే దీని విలువ విశేషం కనిపించదు, కానీ దగ్గర నుంచి చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వ పెద్దలు నిన్న మొన్న ఆరోపణలు చూశాం. ఈ రోజు వారి పింక్ కలర్ పేపర్లో కూడా చూశాం. మా టైంలో కట్టిన ఫ్యాక్టరీ అంటారు. అయ్యా మీ టైంలో తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక కాగితాన్ని ఈ రైతుల ముఖాన్ని ఇసిరేసిపోతే ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీ కట్టాం. ఒక్కసారి మీ ముఖం అద్దంలో చూసుకో. ఇంకా ఒంటి నిండా విషాన్ని నింపుకొని ఇంకా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచిస్తూ మరొక్కసారి రాష్ట్రంలో ఉన్న రైతులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి రైతన్నకి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు
జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వివేక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. గౌరవనీయులు తెలంగాణ ప్రజల ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్వర్ గౌడ్ గారు, సభాధ్యక్షులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, డిస్ట్రిక్ట్ మంత్రివర్యులు దామోదర్ నరసింహ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యేస్ అందరూ కూడా సోదరి మల్లారా, సమయం తక్కువ ఉంది, ఎక్కువ సమయం మాట్లాడేది లేదు. కానీ ఇప్పుడే అందరు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు రైతుల పక్షాన రైతుల గురించి ఆలోచించి ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయినప్పటికీ కూడా రైతులకు రుణమాఫీ చేయడము, 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడము, తర్వాత రైతులు భరోసా, సన్న బియ్యం సన్న వడ్లు వేయడానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడేలాగా స్కీమ్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు రావాలి, ప్రజలకు మేలు కావాలని చెప్పి అద్భుతమైన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అన్ని 120 కాన్స్టిట్యుయెన్సీస్ లో ఇవన్నీ టెక్నాలజీ సెంటర్స్ పెడుతూ ఇక్కడ ప్రజలందరూ కూడా స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండాలి. ఎందుకంటే వారు డావోస్ పోయినప్పుడు సుమారు 7 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ మన తెలంగాణకు రావడము, కొత్త సంస్థలు పెట్టినప్పుడు స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఉండాలని చెప్పి ఈ అద్భుతమైన స్కిల్ యూనివర్సిటీ ద్వారా మన తెలంగాణ బిడ్డలకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ లో వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా సరిగా న్యూట్రిషన్ ఉన్నప్పుడు సరిగా చదువుకుంటారని చెప్పి ఆ ఆలోచనతోని ఈ సబ్సిడీ స్కీమ్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. అంతేకాదు ప్రత్యేకంగా మన సిద్దిపేట జిల్లాకి ఏదైతే వారు ఒక పెద్ద మనసుతోని ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు, ఒక తెలంగాణ పబ్లిక్ స్కూలు 2 కూడా శాంక్షన్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెబుతూ, మనకు సిద్దిపేట ఇప్పుడే నాకు చెప్తున్నారు వివేక్ గారు, మీరు ఇన్ఛార్జ్ మంత్రి గారు, ఏది అవసరాలు ఉన్నా కానీ సిద్దిపేటలో మీరు రివ్యూ మీటింగ్ తీసుకొని ఇవన్నీ కూడా సమస్యలు నా దగ్గర తీసుకొస్తే సిద్దిపేటకి స్పెషల్ శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మనం త్వరలోనే గ్రామానికి వెళ్ళి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా అమలు చేస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా విశ్వాసం ఇప్పిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. గౌరవనీయులు వైద్య శాఖ మాత్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మన అందరి ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సహచర మంత్రివర్యులు వివేక్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, వేదికలు అలంకరించిన ప్రజాప్రతినిధులు, పెద్దలు, సోదరులారా, మనమందరము విశ్వసిస్తాము, ఆచరణలో చూస్తున్నాము. ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి అని చెప్పి, కానీ ఇంకా గమనిస్తే మనకొక్కటి అర్థమవుతుంది. విద్య, ఎడ్యుకేషన్ ప్రతి తెలంగాణ పిల్లవాడికి ప్రభుత్వ పరంగా నాణ్యతతో కూడిన, నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలనే తపన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. కాంగ్రెస్ పార్టీ
ఎప్పుడో సామాజిక న్యాయము, మహిళా సాధికారత, విద్య, పేదవానికి ప్రమాణాలతోటి నైపుణ్యంతో కూడిన విద్య, పేదవాని యొక్క ఆరోగ్య రక్షణ భద్రత ప్రభుత్వాన్ని మాది అని చెప్పి, అదే రకంగా సామాజిక భద్రతని సంపూర్ణంగా విశ్వసించేది, ఆచరణలో తీసుకొచ్చి నడిపించేది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు మన ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ రావడము, పంట మార్పిడి, తెలంగాణలో పంట మార్పిడి చాలా అవసరము. ఈరోజు 2 సంవత్సరాల పైచిలకు సుమారు 1,10,000 కోట్ల రూపాయలు రైతులపైన వెచ్చించిన చరిత్ర రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి. సుమారు 70,000 పోస్టులు భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. అందులో ఆరోగ్య శాఖకు సంబంధించి 10,000 పోస్టులు, ఇంకా రాబోయే కాలంలో ఇంకా 10,000 పోస్టులు. చట్టాలు, చారిత్రక చట్టాలు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ది. ఇంతకుముందు మా మిత్రుడు రఘునందన్ రావు గారు గుర్తు చేస్తుండే, ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్కు సంబంధించి 14 గ్రామాలు, 3 సంవత్సరాల పోరాటము, ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నది, న్యాయపరంగా పోరాడింది, చరిత్ర సృష్టించింది, వారికి బాసటగా ఉన్నది అంటే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ కార్యకర్తలు. ఈరోజు ఈ ప్రాంతం మీద ప్రీతితోటి సమస్యలు ఎన్ని ఉన్నా పరిష్కరించే దిశగా మా ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కనుక మీ అందరి సహకారంతో వ్యవసాయమే గాని, విద్యనే గాని, వైద్యమే గాని, సంక్షేమమే గాని, చేయూతనే గాని, ఇవన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము, పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కట్టుబడిన విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఈరోజు ఈ పవిత్ర వేదిక మీద నుంచి 70 లక్షల మంది రైతాంగ సోదరులకి ఈనాడు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులని ఈ వేదిక మీద నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని విడుదల చేయవలసిందిగా రైతాంగ పక్షాన వేడుకుంటున్నాను. ఆనరబుల్ సీఎం గారు, రైతు భరోసా లక్షలాది రైతులకి ఆనందాన్ని అందించే ఉత్సవం ఇది, రైతు పండుగ ఇది. సందీప్ కుమార్ సుల్తానియా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫినాన్స్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ సురేంద్ర మోహన్ గారు, ఇంకా జిల్లా కలెక్టర్ అహ్మద్ గారు, ఇతర పెద్దలందరి సమక్షంలో జరుగుతున్న పండుగ ఇది. మనకు తెలుసు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే అన్నాడు. అదిగో జంగా రాఘవరెడ్డి గారు మరి ఆ రైతుకు సంబంధించిన అంశాన్ని ఇస్తున్నారు. ఈనాడు సిద్దిపేట జిల్లాకి సంబంధించి 750 కోట్ల రూపాయల యొక్క నిధులతోటి శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర రైతాంగానికి 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి తెలంగాణకి మణిహారమైనటువంటి, అదేవిధంగా రిఫైనరీకి, ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన. ఈ యొక్క శుభ సందర్భాన రైతు పక్షపాతి, రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్
రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించి రైతు భరోసా రైతు ఖాతాలలో దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో వేయడానికి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సోదరులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు, మరొక మంత్రివర్గ సహచరులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, యువ మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు, మీ అభిమాన నాయకులు పొన్నం ప్రభాకర్ గారు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మిత్రులు రఘునందన్ రావు గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వ విప్ విజయ్ రమణారావు గారు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, రామచందర్ నాయక్ గారు, బీర్లా ఐలయ్య గారు, అదేవిధంగా శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి గారు, నవీన్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ అంజురెడ్డి గారు, ఆయిల్ ఫామ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మిత్రులు జంగా రాఘవరెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు, మా అక్క సోదరిమణి కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా ఐఏఎస్ అధికారి విద్యా కమిషన్ చైర్పర్సన్ అక్నూరు మురళి గారు, నర్సారెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆకాంక్ష రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ప్రాణ సమానులైన సిద్దిపేట జిల్లా నుంచి వచ్చిన రైతాంగానికి అందరికీ, ముఖ్యంగా పాలపిట్టల లెక్క మెరిసిపోతున్న మా అక్కలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ వ్యవసాయ పండుగ దినాన ఉగాది పండుగ సందర్భంగా ఇంతమంది ఆడబిడ్డలు మొన్న చీర సారె రూపంలో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ చీర పెడితే ఆ చీర కట్టుకొని ఈ పండుగ నాడు సోదరుడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంతకుముందు మిత్రులు రఘునందన్ రావు గారు ఒక మాట చెప్పిండ్రు, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు అని. ఈ నానుడిని మా ప్రభుత్వం, వ్యక్తిగతంగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను, నమ్ముతాను. అందుకే ప్రజాపాలనలో ఎన్ని సమస్యలు ఎదురైనా, సంక్షేమానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక పరిస్థితులు మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నా, రైతులకు సంబంధించిన ఏ సంక్షేమ పథకాన్ని కానీ, రైతులకు అందించాల్సిన ఉచిత కరెంటు కానీ ఎక్కడా లోటు రానియకుండా, అదేవిధంగా రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనాలి అని కార్యక్రమంగా పెట్టుకొని, కొన్న పంటకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి
రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈ ప్రభుత్వం నిరంతరం తాపత్రయపడుతుంది, ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈనాడున్న ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధంగా మారిన బట్టి విక్రమార్క గారితో మాట్లాడి రైతులకు మనం ఇస్తున్న రైతు భరోసా పెంచడమే కాదు, వాళ్లకు ఈరోజు సిద్దిపేట గడ్డ మీద నుంచి రైతు భరోసా నిధులను విడుదల చెయ్యాలని ఇంతకుముందు కంప్యూటర్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర సహచర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో 70 లక్షల మందికి 3,600 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవాళ బటన్ నొక్కితే రేపటిలోగా మీ ఖాతాలలో ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయి. అదే విధంగా ఇంకా మిగిలిన 5,400 కోట్ల రూపాయలు 20 రోజుల్లో ఇంకొక 2,700 కోట్లు, అక్కడి నుంచి ఇంకొక 20 రోజుల్లో ఇంకో 2,700 కోట్లు, దాదాపుగా ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈ ప్రగతి ప్రణాళికలో రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మా ప్రభుత్వం దీక్ష భూని ఈనాడు సిద్దిపేట జిల్లాకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మిత్రులారా, నేను ఎక్కువ వివరాలు చెప్పదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలను మీ ముందు ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. 114 నెలలు చంద్రశేఖరరావు గారు పెద్దలు ముఖ్యమంత్రిగా పనిచేసింది. వారు పెట్టిన ఖర్చు సరాసరి రైతుల కోసం పెట్టిన ఖర్చు 2,533 కోట్లు ప్రతి నెల ఖర్చు పెడితే, ఈనాడు మాన ప్రభుత్వం వచ్చి 28 నెలలైతే ఈ 28 నెలల సరాసరి ప్రతి నెల 5,500 కోట్ల రూపాయలు ఈ రోజులో రైతు సంక్షేమం కోసం ఈ రోజు మన ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఈనాడు రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు అందిస్తున్న గిట్టుబాటు ధర కావచ్చు, రైతులు పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కార్యక్రమాలు కావచ్చు. మీకు అకాల వర్షాలు వరదలు వస్తే ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో ఏ అకాల వర్షం వచ్చినా, ఏ వడగండ్ల వాన పడ్డా ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో రైతులకు కష్టాలు వస్తున్నాయి. ఇసుక మేటలు వేరినాయి. మొన్నటిసారి వచ్చిన తుఫాన్లో మీ జిల్లాలో చాలా దగ్గరలో చెరువులు తెగిపోతే ఈడ కాలువలు ఇసుక మేటలు పేరితే నేనే స్వయంగా వచ్చిన. ఆ సందర్భంగా మిత్రుడు రఘునందన్ రావు గారు కూడా కొన్ని సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రతి దగ్గర రైతుకు పంట నష్టం జరిగితే, అకాల వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, వడగండ్ల వానబడ్డా రైతుకు ఎకరాకు 10,000 రూపాయల లాగా నష్ట పరిహారాన్ని అందించి ఈనాడు రైతులను ఆదుకుంటే ఈ 28 నెలల్లో దాదాపుగా 1,30,40,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల కోసమే ఖర్చు పెట్టి, ఇది రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం అని చెప్పి రైతును రాజును చెయ్యాలని ఈనాడు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీ ఆశీర్వాదం, మీ అండదండలు ఉండడంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఇంతకుముందు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పిండ్రు. ఈరోజు కేవలం వరి, ఈరోజు రాష్ట్రము చిన్నదైనా భారతదేశంలో ఈ 2 సంవత్సరాలు ప్రతి పంట మొట్టమొదటి స్థానం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ముందు నిలబడ్డది వరి పండించడంలో. పోయిన సంవత్సరం 2,58,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. కానీ ఈనాడు మా రైతులను చైతన్యం కలిగిన నిజామాబాద్, అదేవిధంగా మెదక్ జిల్లా ప్రాంత రైతాంగాన్ని నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఒకనాడు ఈ ప్రాంతంలో నిజాం సర్కారు ఉన్నప్పుడే నిజాం చక్కెర కర్మాగారాన్ని కట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో రైతులు కమర్షియల్ క్రాప్లు పండించడంలో చాలా చైతన్యం కలిగిన వాళ్ళు. ఈ ప్రాంతంలోనే చెరుకు పండించేది.
ఈ ప్రాంతంలోనే సోయాబీన్ పండించేది, ఈ ప్రాంతంలోనే మొక్కజొన్న పండించేది, ఈ ప్రాంతంలోనే ఎర్రజొన్నలు పండించేది, ఈ ప్రాంతంలోనే మీరు పసుపు పండించేది. ఆనాడు పెద్దలు చెప్పేవాళ్ళు, నేను నిజామాబాద్ వెళ్ళినప్పుడు ఒకప్పుడు 1 క్వింటాల్ పసుపు మార్కెట్లో అమ్మితే తులం బంగారం కొనుక్కొని ఇంటామ కోసం తీసుకొచ్చేది అని. మరి ఇవాళ తులం బంగారం ఏమో 2 లక్షలు అయింది, పసుపుకు మాత్రము ఈరోజు ధరలు లేవు. కానీ ఈనాడు వ్యవసాయంలో మార్పు రావాలి. ఈరోజు పామాయిల్ ఫ్యాక్టరీని దాదాపుగా 750 కోట్ల రూపాయలతోని ఈనాడు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించుకున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు, రఘునందనరావు గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ పంట ఈనాడు 3 లక్షల ఎకరాలకు చేరింది. 3 లక్షల ఎకరాలు కాదు, 10 లక్షల ఎకరాల పామాయిల్ పండించినా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు లాభసాటి వ్యవసాయంగా మారుతుంది. రైతును పంట మార్పిడిలోకి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ వేదిక మీద వరంగల్ రైతులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నల్గొండకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మీరు ఖమ్మం వరంగల్ ప్రాంతానికి పోతే మీకు పత్తి పండుతుంది, మిర్చి పండుతుంది. నల్గొండకు వస్తే వడ్లతో పాటు కొన్ని కందులు పండుతాయి. ఆ నుంచి మా మహబూబ్నగర్కు వస్తే పచ్చజొన్నలు, సజ్జలు, కందులు పండుతాయి. మా దగ్గర దోసకాయలు పండుతాయి. రంగారెడ్డి జిల్లాకు వస్తే, వికారాబాద్ రంగారెడ్డి జిల్లాకు వస్తే ఇవాళ భారతదేశానికి మంచి కందిపప్పు ఆ ప్రాంతంలో పండిస్తున్నాం. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ద్రాక్ష తోటలు కానీ, కూరగాయలు కానీ, పాలకూర కానీ, మెంతం కూర కానీ, ఈరోజు కొత్తిమీర కట్టలు కానీ, ఒకప్పుడు ద్రాక్ష తోటలు కానీ రంగారెడ్డి జిల్లా చుట్టూతో ఉండేది. పాడి పరిశ్రమ ఉండేది. ఆర్టీసీలో బస్ ఎక్కితే వనస్థలపురం హయత్ నగర్ నుంచి పాల క్యాన్లతోని, కూరగాయల తట్టలతోటి పండ్లు, ఫలాలు, కూరగాయలు తీసుకొని మా రైతులు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు అమ్మనికి వచ్చేది. కాలం మారింది, రియల్ ఎస్టేట్ పెరిగింది, పంట తోటలు అన్ని కూడా లేఅవుట్లు అయిపోయినాయి, ప్లాట్లు అయిపోయినాయి. ఇవాళ ఎక్కడ చూసినా పాలు ఎక్కడి నుంచో కొనుక్కుంటున్నాం, కూరగాయలు విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాం, కోడిగుడ్లు పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నాం, తమిళనాడు నుంచి. మరి చికెన్ కావాలంటే ఒక దగ్గర పోతున్నాం, పాలు కావాలంటే చిత్తూరు పోతున్నాం, కూరగాయలు కావాలంటే ఇంకో రాష్ట్రం పోతున్నాం. ఇట్లా ఏది చూసినా ఇవాళ ఇతర ప్రాంతాల నుంచో, ఇతర జిల్లాల నుంచో, ఇతర రాష్ట్రాల నుంచో, ఇతర దేశాల నుంచో దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏందో మా రైతన్నలను ఆలోచన చేయమంటున్నా. మా తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, రైతులలో చైతన్యం తీసుకురావాలి. రైతులు పండించే వడ్లు ఒక్కటే మన సమస్యకు పరిష్కారం కాదు. ఇవాళ వరి పండిస్తే వ్యవసాయ రైతుకు కష్టం తక్కువ ఉందని వరి పండిస్తుండ్రు, వరి కొంటున్నాం. కానీ భారతదేశంలో ఈరోజు ఈ దేశానికే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకు మన దగ్గర పండించిన వడ్లు, బియ్యం సరఫరా చేసినా ఇంకా మిగిలిపోయే పరిస్థితి ఉంది. మన కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ ప్యాడీ కొనము, మీరు ఆపండి అన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మనం కొన్నాం. మరి కొన్న వడ్లు ఏం చేయాలో మీరు ఆలోచన చేయండి. ఇవాళ గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చి కొన్న తర్వాత, ఈరోజు పేదలకు సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఇంకా లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు, బియ్యం మన దగ్గర మిగిలిపోతున్నాయి. ఈరోజు విదేశాలకు ఎగుమతి చేద్దామంటే సరైన గిట్టుబాటు ధర లేదు, లాభసాటిగా లేదు, సమస్యలు వస్తున్నాయి. మరి అందుకే ఇవాళ పంట మార్పిడికి మనం పూనుకోవాలి. ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలి, మిల్లెట్స్ పండించాలి, కూరగాయలు పండించాలి, పండ్లు పండించాలి. ఈరోజు పాలకూర లాంటి ఆకుకూరలన్నిటిని కూడా మనం పండించాలి. ఈరోజు రైతులకు పాలు కావాలి అంటే పేద పట్టణంలో ఉండే వాళ్లకు ఈరోజు పాలు పండ్లు కొనాలంటే ఎక్కడికో పోవాల్సి వస్తుంది. వీటన్నిటినీ ఈరోజు మన పంట మార్పిడి ద్వారా రైతులకు అన్ని అవకాశాలు కల్పించాలి. రైతులను ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రే కాదు, ఆయననే పెద్ద రైతు. రైతుకున్న సమస్య తుమ్మల నాగేశ్వరరావు గారికి సంపూర్ణమైన అవగాహన ఉంది. ఏదైనా యూనివర్సిటీ పరీక్ష పెడితే ఆయనకు డాక్టరేట్ వస్తుంది వ్యవసాయం మీద. వ్యవసాయంలో ఆయన ప్రజాప్రతినిధిగా ఉంటే ప్రజలలో ఉంటాడు, ప్రజాప్రతినిధిగా లేకపోతే వ్యవసాయ పొలాలలో లుంగి కట్టుకొని వ్యవసాయ పనుల మీద ఉంటాడు. ఇవాళ అలాంటి వాడు
మనకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం మన అందరి అదృష్టం. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పంట మార్పిడికి అవసరమైన ప్రణాళికలు తీసుకురండి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం, మోడీ గారిని అడుగుదాం. మిత్రుడు రఘునందన్ రావు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంట మార్పిడి ద్వారా రైతులకు లాభసాటిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మెలిసి ఏ విధంగా లాభసాటిగా చేద్దాం, రైతులు తలెత్తుకొని నిలబడే విధంగా, రైతులు పండించిన పంటకు లాభసాటిగా ధరలు వచ్చే విధంగా ఈ రోజు పామాయిల్ పండిస్తే 4 సంవత్సరాలు మనకు రిజల్ట్ రాదు అని చెప్తున్నారు. 4 ఏళ్లు మరి రైతు ఎట్లుండాలంటే రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని ఇంతకుముందు మిత్రులు చెప్పారు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే తెలంగాణ నుంచి కూడా ఇంకో రూపాయి తోడేసి ఆ 2 రూపాయలు రైతుకి 4 ఏళ్లు బతకడానికి జీవనం సాగించడానికి సహకారం అందిస్తాం. పామాయిల్ ఫ్యాక్టరీలు కడదాం. ఈ వేదిక మీద నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా కొడంగల్ అత్యంత వెనుకబడిన ప్రాంతం, అమాయకులు మంచోళ్ళు, అడగడం కూడా రానోళ్ళు. అందుకే ఇవాళ నేను బాధ్యత ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. చాలా రోజుల నుంచి ఉపాసం అన్నారు, 1 పూట తిని బతికాను. ఇప్పుడన్నా నేను ఉన్నప్పుడన్నా 2 పూటల భోజనం పెట్టి పొద్దుటి పూట కొంచెం టిఫిన్ పెడితే మా రైతులు మా ప్రాంత ప్రజలు కొంత బాగుపడతారు. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారికి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, సిద్దిపేటలో కట్టిన ఈ ఫ్యాక్టరీ కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇట్లాంటిది ఒక ఫ్యాక్టరీ కట్టండి, మా రైతులకు ఉపయోగపడుతుంది. దయచేసి తుమ్మల గారు, అదేవిధంగా మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు, మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వారు, దామోదర్ రాజనరసింహ గారు ఒక్కసారి సమీక్ష చేసి ఇంత మంచి ఫ్యాక్టరీని నా నియోజకవర్గంలో కట్టడానికి దామోదర్ రాజనరసింహ గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచి లాభసాటి వ్యవసాయం. ఇలాంటివి వస్తే, ఇలాంటి పరిశ్రమలు వస్తే మన పిల్లలు చదువుకోవడానికి, మన కుటుంబం బాగుపడడానికి, మనం ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి, మనం మంచి కారు కొనుక్కోవడానికి ఎవరి దగ్గరను పోయి చేయి ఆపాల్సిన అవసరం లేదు. ఇవాళ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మనందరికీ తెలుసు, మనం అంకాపూర్ చికెన్ అని తింటుంటాం అప్పుడప్పుడు. అంకాపూర్ అమెరికాలో లేదు, నిజామాబాద్లో ఉంది అంకాపూర్ అనే ఊరు. ఆ కాలంలో మారుతి కార్లు వచ్చినప్పుడు ఊరంతా వ్యవసాయం చేసుకునే రైతులు అందరూ పోయి మారుతి కార్లు కొనుక్కొని వచ్చారు. వ్యవసాయము లాభసాటిగా అంకాపూర్ అంటే మా మహేష్ గౌడ్ గారు అంటుంటారు, మీరు వ్యవసాయం నేర్చుకోవాలంటే మా అంకాపూర్ వచ్చి చూడండి అని. సంతోషమే, చూస్తాం. కానీ తెలంగాణలో 12,702 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ ఒక అంకాపూర్ కావాలి. ప్రతి రైతు వ్యవసాయంలో సంపాదించి, వ్యవసాయంలో పంట పండించి కారు కొనుక్కునే స్థాయికి రావాలి. ఆ విధంగా అంకాపూర్ అనే గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం 12,728 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలను అంకాపూర్ లాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఆ కార్యక్రమాన్ని మన అందరం కలిసి భుజాలకెత్తుకుందాం. ఇవాళ రైతులు వేరే పంటకు పోతే నష్టం జరుగుతుందని ఆలోచన చేయకండి. ఇవాళ మిల్లెట్స్ అని, ఆర్గానిక్ ఫుడ్ అని ఈ రోజు రకరకాల పండ్లు కూరగాయలు ఎక్కడెక్కడి నుంచో కొనుక్కుంటున్నాం. అదే మన దగ్గర పండించుకుంటే లాభసాటిగా ఉంటుంది, ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. ఇవాళ అమెరికన్ రీసెర్చ్ సెంటర్ ఇక్రిసైట్ వచ్చి మీ దగ్గరనే పెట్టారు. ఎందుకు ఇక్రిసైట్ ఇక్కడ పెట్టారు? వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని అమెరికా ప్రభుత్వం హైదరాబాద్ లో మెదక్ జిల్లాలో పెట్టిందంటే ఇక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ సారవంతమైన భూములు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క పంటకు ప్రతిదీ, ఒక్కొక్క జిల్లాలో, ఒక జిల్లాలో చెరుకు పండితే, ఒక జిల్లాలో పత్తి పండితే, ఒక జిల్లాలో మిర్చి పండితే, ఒక జిల్లాలో పసుపు పండితే, ఓ జిల్లాలో కందులు పండితే, ఓ జిల్లాలో ఎర్రజొన్నలు పండితే, ఓ జిల్లాలో ద్రాక్ష తోటలు పండుతాయి, ఓ జిల్లాలో టమాటాలు పండితే, ఇంకొక జిల్లాలో వంకాయలు పండుతాయి, దోసకాయలు పండుతాయి, బెండకాయలు పండుతాయి. తెలంగాణ సారవంతమైన భూమి. ఈ సారవంతమైన భూమికి పనిచేసే కష్టపడే రైతు అవసరం ఉంది. ఇవాళ ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఐటీ కొలువుల కంటే కూడా 2 ఎకరాల వ్యవసాయంలో అంతకంటే ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉన్నది. అందుకే ప్రభుత్వాలు కూడా వినూత్నంగా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు సాంకేతిక నైపుణ్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి, రైతులకు అవగాహన కల్పించాలి, రైతులకు ఇత్తనాలు ఇవ్వాలి, రైతులు పంట పండించడానికి అవకాశం ఇవ్వాలి. రైతు పండించిన పంటను
ప్రభుత్వం అమ్మడానికి అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో మన రైతులు పండించిన పంటలు ఎగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎగుమతి చెయ్యాలి. దానికి సంబంధించి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నాకు కావాల్సిందంతా వయసు ఉంది, ఓపిక ఉంది, అవగాహన ఉంది. తెలివంది అడిగి తెలుసుకుంటా. నాకు తెలుసని నేను గొప్పలకు ఓను. తెలివంది ఏమని ఉంటే తెలుసుకుంటా. నేను తెలుసుకున్నది మీతో పంచుకుంటా. నేను మీతో పంచుకున్నది మీరు పంట పండిస్తే తెలంగాణ అద్భుతమైన తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే గిదే బంగారు తెలంగాణ. తెలంగాణలో పంటే ప్రతి పంట, ప్రతి గింజ బంగారు తెలంగాణలో భాగస్వాములను చేస్తుంది అని చెప్పి ఈనాడు మా రైతాంగం అందరూ కూడా కదిలి రావాలి. ముఖ్యంగా మా అన్నలు నగదు ఉంటే సాయంత్రం బెల్ట్ షాప్కి ఇచ్చొస్తారు. కానీ ఆ నగదు మా అక్కల దగ్గర ఉంటే ఇంటికి ఉపయోగపడుతుంది, పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది, వ్యవసాయంలో ఎరువులు ఏమైనా కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈనాడు మహిళల ప్రాతిపదికన ఇవాళ రేషన్ కార్డు ఇచ్చిన మహిళలకే, సన్న బియ్యం ఇచ్చిన మహిళలకే, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మహిళలకే, ఇందిరమ్మ ఇంట్లో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన మా ఆడబిడ్డల కళ్ళల్లో వెలుగు చూడాలనేదే ఇవాళ ఏ సంక్షేమ పథకం ఇచ్చినా ఈనాడు మహాలక్ష్మి ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారని అంటున్నారు. అవును, మీ తమ్ముడు ఉన్నాడు కాబట్టే ఇవాళ 28 నెలల్లో ఎన్నడన్నా ఎవరన్నా ₹1 అడిగినరా? అక్క బస్సు ఎక్కితే ఎవరన్నా రూపాయి అడిగిర్రా? ప్రారంభించినాడు మా ఎమ్మెల్యేమ్మ అడిగింది, యశస్విని రెడ్డి. మరి పైసలు అడిగితే ఎట్లా అని నేను చెప్పిన, ప్రతి ఆడబిడ్డను హ్యాండ్ బ్యాగ్లో మీ సోదరుడి ఫోటో పెట్టుకొని ఆ కండక్టర్కి నా టికెట్ పైసలు అడితే మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉంటాడు, పోయి తెచ్చుకోపు అని చెప్పమని చెప్పిన. ఈ 2 ఏళ్లలో మా అక్కలు చెప్పాలి. అంతకుముందు అమ్మగారి ఇంటికి పోవాలంటే ఇంటి ఆయనను అడగాల్సిన పరిస్థితి. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఏం పోతావు లే అమ్మ అంటే బాధపడి ఇంట్లో ఉండేది. ఇవాళ అమ్మగారి ఇంటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన బాయ్ కాడుకో ఇంటికి వచ్చే లోపల పోయి చూసి మళ్ళీ ఇంటికి వచ్చి రావచ్చు. మళ్ళీ ఎప్పటిలాగే ఈటీవీ మా టీవీ సీరియల్ చూడవచ్చు. అవునా? మరి ఇవాళ ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రతి నెల మా ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి 350 కోట్ల రూపాయలు నెల నెల టంచన్గా ఆర్టీసీకి ఇచ్చి నష్టాలలో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆర్టీసీ కార్మికులను 50,000 కుటుంబాలను ఇవాళ ఈ పథకం ద్వారా మనం ఆదుకోవడం జరిగింది. ఉచిత ప్రయాణమే కాదు, ఈనాడు 1000 బస్సులను కొని 1000 బస్సులకు మహిళా సంఘాలను ఈ రోజు యజమానులను చేసి ఆర్టీసీకే కిరాయికి పెడితే మా పొన్నం ప్రభాకర్ గారు నెల నెల మా బిడ్డల ఆడబిడ్డలకు ఈ రోజు ఆర్టీసీ బస్సు యజమానులను చేస్తే బరాబర్ కిరాయి పైసలు కట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు కాదు, ఈ రోజు మా ఆడబిడ్డలే 1000 బస్సులకు యజమానులు అయ్యారు. ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు మా ఆడబిడ్డలు యజమానులు అయింది. ఇవాళ మా ఆడబిడ్డల్ని పెట్రోల్ బంకులు పెట్టించిన స్వయం సహాయక సంఘాలకు ఈ రోజు మా నారాయణపేటలో అదేవిధంగా ఇతర ప్రాంతాలలో ఇవాళ ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులు ఇచ్చినాం, మీరు స్వయంగా నడుపుకోండి అని చెప్పినాం. ఇవాళ 67 లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. అందుకే నేను ఒక మాట చెప్పిన, మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన 2034 సంవత్సరం లోపల 1 కోటి మంది సభ్యులను చెయ్యాలి. 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు. ఆడబిడ్డల కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పినాం. మా అక్కలందరికీ నేను సూచన చేస్తున్నా, ఇవాళ మీరు 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు. దీన్ని 1 కోటి మందిని చేసే బాధ్యత ప్రతి సంఘం సభ్యురాలు బాధ్యత. ముఖ్యంగా పట్టణాలలో తక్కువ చేరింది, పల్లెటూర్లలో 90% చేరింది, కానీ పట్నంలో తగ్గిరు. పట్నంలో కూడా సంఘం సభ్యులను పెంచండి. ఇప్పటి వరకు 28 నెలల 57,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చి 0 వడ్డీ మీద 1,350 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకులకు మన ప్రభుత్వం కట్టింది. ఇవాళ మీరు ధైర్యంగా బ్యాంకుల లింకేజ్ తీసుకోండి, వ్యాపారాలు చేయండి, ఆర్థికంగా ఎదగండి. మీకు అండగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది. ఒకనాడు సోలార్ విద్యుత్ అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు, ఒకప్పుడు సోలార్ విద్యుత్ అంటే అదానీ అంబానీలే ఉండేది. కానీ ఇవాళ సోలార్ విద్యుత్ అంటే 1000 మెగావాట్లకి యజమానులు మా ఆడబిడ్డలు అయినరు. ఇవాళ అదానీ అంబానీతోని మా ఆడబిడ్డలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇవాళ మా ఆడబిడ్డలకు తెలియని వ్యాపారం లేదు, వ్యాపారంలో మెలకువలు లేవు. అందుకే హైటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి ఐటీ కంపెనీలు ఉన్నాయన్నారు. మరి శిల్పారామం పక్కన 3.5 ఎకరాలు 1000 కోట్ల భూమి 106 స్టాల్స్ మా ఆడబిడ్డలకిచ్చి వాళ్ళు తయారు చేసే వస్తువులన్నిటినీ ప్రపంచానికి అమ్మే విధంగా, ప్రదర్శించే విధంగా ఇవాళ ఇందిరా మహిళా శక్తి సెంటర్ ని హైటెక్ సిటీ పక్కన ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇవాళ వాళ్ళు తయారు చేసే వస్తువులను అమెజాన్ ఆన్లైన్ లో కొనుక్కోవడానికి ఈరోజు పెట్టించినాం. మా ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి వస్తువులు ఈ రోజు ప్రపంచానికే ఈ రోజు మార్గదర్శకంగా తయారైనాయి. అందుకే మా ఆడబిడ్డలందరినీ నేను కోరుకునేది ఒక్కటే, మీరు ఆర్థికంగా నిలబడాలి. స్వయం శక్తితోని ఉన్నప్పుడే, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డప్పుడే మీ కుటుంబంలో గౌరవం ఉంటుంది. భర్త అయినా కొడుకైనా ఆడబిడ్డ చేతిలో నగదు ఉన్నప్పుడు ఇచ్చే మర్యాద వేరు. ఆడబిడ్డ చేతిలో నగదు లేకపోతే పండుగ పూట చీర కొనుక్కోవాలన్నా కొడుకునో మొగుడునో అడగాల్సి వస్తే ఆత్మగౌరవం ఉండదు. అందుకే ఇవాళ మీ సోదరుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అహర్నిశలు మీకోసం కష్టపడతా, మీకోసం పనిచేస్తా, మీకోసం నిలబడతా, మీ సోదరుడిగా నిలబడతా. మీరు నిలబడండి, మీరు ఎదగండి. మీరు ఎదుగుతే ఈ రాష్ట్రం 2034కు $1 ట్రిలియన్ ఎకానమీకి ఎదుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఆడబిడ్డకు అర్ధ భాగస్వామ్యం వచ్చినప్పుడే ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అవసరమైతే ఎవరితోనైనా కొట్లాడతా, ఎక్కడి నుంచైనా నిధులు తెస్తా. అందుకే అక్కలారా, ఈనాడు మిమ్మల్ని సహకరించడమే కాకుండా మీ పిల్లల చదువులు ఈరోజు పొద్దుటిపూట బడికి పంపాలంటే వ్యవసాయ పనుల మీద పొద్దున్నే పోయేది ఉంటుంది. పిల్లలకు నాష్ట పెడతాం, ఓసారి పెట్టాం. కాలే కడుపులతో పిల్లలు బడికి పోతే అర్ధాకలతో సార్ చెప్పేది అర్థం కాదు సగం. ఆ తర్వాత సగం పూట బడి నుంచే వాడు ఇంటికి వస్తాడు ఆకలితో. అందుకే అన్ని ఆలోచన చేసిన. ఇట్లా లాభం లేదు. మళ్ళా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రైవేట్కి పోయి 1వ తరగతికి గవర్నమెంట్కి రావాలంటే అది భారం అయిపోతుంది. అందుకే ఈ సంవత్సరం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మా మురళి కమిషన్ చైర్పర్సన్ ఇచ్చిన సూచన మేరకు నర్సరీ నుంచే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ రోజు పాఠశాలలను, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను వచ్చే అకాడమిక్ ఇయర్ లో ప్రారంభించుకుంటున్నాం. మంచి నాస్టా, మంచి లంచ్ అక్కడనే పెడుతున్నాం. ఒక రోజు పిల్లలకు పాలిస్తాం, 2వ రోజు రాగి జావ ఇస్తాం. వారం రోజుల్లో ఆదివారం సెలవు అయితే 6 రోజుల్లో 3 రోజులు ప్రతిరోజు పాలిస్తాం పిల్లలకు, 2వ రోజు రాగి జావ ఇస్తాం. మంచి నాస్టా పెడతాం, మంచి భోజనం పెడతాం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. అందుకే ప్రైవేట్ స్కూళ్ళకు పోవాలనే మోజుకు పోకండి. మీరు సంపాదించినంత ఫీజుల రూపంలో నష్టం కాకండి. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కంటే మంచిగా చేపిస్తాం. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు అత్యధికంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ మన పిల్లల్ని బడికి తోలితే బ్రహ్మాండమైన చదువు చెప్పడానికి టీచర్లు సిద్ధంగా ఉన్నారు. 1,00,000కు పైగా టీచర్లు ఉన్నారు. 18,000 పైన స్కూళ్లు ఉన్నాయి. వీటన్నిటిని ప్రక్షాళన చేసే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే విద్యాశాఖ ఈ రోజు నా దగ్గర పెట్టుకున్నా, వైద్య శాఖ దామన్న దగ్గర పెట్టిన, సాంకేతిక శిక్షణ శాఖ వివేక్ గారి దగ్గర ఉన్నది. ఈ రోజు ఇంజనీరింగ్ డాక్టర్ చదువుకుంటే నౌకరు వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ ఏటీసీలో శిక్షణ పొందితే, పాలిటెక్నిక్ చదువుకుంటే, ఐటీఐ చదువుకుంటే నౌకరిప్పించే బాధ్యత నాది. ఈ రోజు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. ఇవాళ మీరు చూడండి, ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లగాడు ఇంటికి వస్తుండు. మంచి డ్రైవరో, ప్లంబరో, ఎలక్ట్రీషియనో, ఏసీఓ, లేకపోతే ఇంటీరియర్ డెకరేటర్సో మంచి పని నేర్చుకున్నానికి అంతెందుకు మా అక్కలు బ్యూటీ పార్లర్లా కూడా ఈరోజు పని నేర్చుకుంటే బ్రహ్మాండంగా నెలకు 40-50 వేలు సంపాదించుకుంటారు. ఇవాళ ఒకప్పుడు కటింగ్ చేయాలి, మంగళ షాప్లో చేయాలంటే నామోసిగా ఫీల్ అయ్యేది. మంగళూరులో వృత్తి మనం చేస్తామని. ఇవాళ జూబ్లీస్, బంజారులో చూస్తే పెద్ద పెద్ద రెడ్లు, పెద్ద పెద్ద కమ్మోళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు గారి చుట్టాలు, మా చుట్టాలు అందరూ కూడా బ్యూటీ పార్లర్లు పెట్టుకొని పెద్ద పెద్ద మంగళ షాపులు నడుపుతున్నారు. కాలం మారింది. కాలం మారింది కాబట్టి పని నేర్చుకోవాలి. ఒకప్పుడు చెప్పులు కుట్టడం నామోసి, ఈ రోజు లెదర్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైన్స్ వచ్చినాయి. ఒకప్పుడు ఊర్లలో టైలరింగ్ చేయాలంటే ఎవరు టైలర్ చేస్తాడా అనేటోళ్ళు, బతకలేనోడు టైలరింగ్ చేస్తాడని.
ఇవాళ ఫ్యాషన్ డిజైన్స్ అని పెళ్లి అయితే మన అదేంది లగపత్రిక రాసుకొని పోతే వాడు 10 లక్షలు తీసుకుంటుంది ఒక డ్రెస్సుకు. ఎందుకు వస్తున్నాయి? పని నేర్చుకుంటూ వస్తున్నాయి. శిక్షణ కావాలి, దానికి చదువు అక్కర్లేదు. దానికి చదువు తక్కువ ఉన్నా పని నేర్చుకునే తెలివి ఉంటే ఈ రోజు ఈ పనులల్లా నెల తిరుగుతే ₹1,00,000 సంపాదించుకునే అవకాశం వచ్చింది. అందుకే ఏటీసీలో చదువుకునే పిల్లలకు మా వివేకన్న సూచన మేరకు ప్రతి నెల ₹2,000 స్కాలర్షిప్ ఇస్తాం. ఇంటి నుంచి బియ్యం తెచ్చుకొని తాలూకా హెడ్ క్వార్టర్లో ఏటీసీలో చేరితే 2 ఏళ్లలో ₹1,00,000 సంపాదించుకునే ఉద్యోగం వస్తుంది. అందుకే మా పిల్లలకి ఈరోజు నేను సూచన చేస్తున్న యువకులకు కాళ్ళ మీద నిలదొక్కోండి, మీ తెలివితేటల్ని ప్రదర్శించండి. ఇవాళ రేపు పాడేటోళ్ళకి ఎన్ని అవకాశాలు వచ్చినా యూట్యూబ్లో ఎన్ని పైసలు సంపాదించుకుంటారు. ఈరోజు టాలెంట్ ఉంటే ప్రపంచం మీ ముందు తల వంచి నిలబడుతుంది. ఒకప్పుడు లేదు. ఒకప్పుడు ఇంటర్ చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలి, పీజీ చదువుకోవాలి, పిహెచ్డి చేయాలి, అప్పుడు వచ్చి చిన్న నౌకరు చేయాలి. ఇవాళ రేపు 12 తర్వాత మాట్లాడడానికే నేర్చుకొని 3 భాషలు వస్తే నువ్వు పని నేర్చుకున్నావు అంటే ఎవరైనా నీ దగ్గరికి ఏడున్నా ఎత్తుకుంటా మన దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే సాంకేతిక నైపుణ్యం ఉన్న విద్య వైపు మనం మరలాలి. వ్యవసాయంలో మెలకువలు నేర్చుకోవాలి. వ్యవసాయంలో మంచి పంటలు, లాభదాయకంగా వచ్చే పంటల్ని ఈరోజు మనం పండించాలి. ఇవే మన జీవితాలను మారుస్తుంది. ఇవే మన జీవితాలలో మార్పు తీసుకొస్తాయి. అందుకే నేను ఈ వేదిక మీద నుంచి రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. ఎన్నికలప్పుడే రాజకీయాలు. ఎన్నికలప్పుడు పోటీ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు రఘునందన్ రావు గారిని ఓడగొట్టాలని నేనే ఈడ మస్తుగా తిరిగిన. ఎన్నికలు అయిపోయినాయి, మీరు అందరు తీర్పు ఇచ్చిండ్రు. ఆయన ఎంపీ అయిండు, నేను ముఖ్యమంత్రి అయినా. మేమిద్దరం ఈరోజు సమన్వయం చేసుకుంటే మీ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ సిద్దిపేట ప్రాంతంలో సమస్యలు చెప్పిండు, దుబ్బాక ప్రాంతంలో సమస్యలు చెప్పిండు, ఈరోజు ఇతర ప్రాంతాల సమస్యలు చెప్పిండు. ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఎంపీ గారు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని పరిష్కరించడం. అందుకే ఈరోజు ఇక్కడనే కాదు, రేపు ఎరువులు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది. యుద్ధం అక్కడ జరిగితే మనకేందని మన ఎరువులు మొత్తం విదేశాల నుంచే రావాలి, గ్యాస్ అక్కడి నుంచే రావాలి. ఈ రోజు మనకు రాబోయే రోజుల్లో యూరియా కొరత వచ్చేటట్టు కనిపిస్తున్నది. యుద్ధం కొనసాగితే యూరియా సమస్య వస్తుంది. కానీ మనకి ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఉన్నది, ఉత్పత్తి చేస్తుంది. మన దగ్గర ఉత్పత్తి చేసేది మొత్తం మనకే ఇవ్వాలి. దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా, ఒక డెలిగేషన్ తీసుకొని మన ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలను కిషన్ రెడ్డి గారిని కూడా సహకారం తీసుకొని కేంద్ర మంత్రి దగ్గరకు వచ్చి రేపు యుద్ధం ద్వారా మన ప్రాంతంలో ముఖ్యంగా ఎరువుల కొరత, యూరియా కొరతను ఎదుర్కోవడానికి అత్యధికంగా మన రాష్ట్రానికి తెచ్చుకోవడానికి మిత్రులు రఘునందన్ రావు గారిని, కిషన్ రెడ్డి గారి సహకారంతో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా యూరియా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన రైతులు అత్యధికంగా వరి పండిస్తున్నారు. వరి వేసిందంటే యూరియా కావాల్సిందే. ఈరోజు నానో యూరియా వచ్చింది, శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. దానికి కూడా మనం కొంత మారాలి. రాబోయే సమస్యను ముందుగానే ఊహించి రేపు ఖరీఫ్ పంటల్లో యూరియా సమస్య రాకుండా మనం చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే రాజకీయ సమన్వయం ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడుకుందాం, ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ పడదాం, ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్లా గెలవాలనో చూద్దాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసమే అంకితం అవుదాం. అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను కలిసి కట్టుగా సాధించుకుందాం. దీని ఎవరికి లొంగినట్టో, ఎవరికి ఎవరో వంగినట్టో కాదు. మోడీ గారు వస్తే నేనెంత, నేను వస్తే రఘునందన్ రావు గారు వస్తారు. ఇది ఒక మంచి రాజకీయ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ వేదిక మీద నుంచి మీ సమస్యలు చెప్తే తప్పకుండా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఇవాళ గజ్వేల్లో మనం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇచ్చినాం. ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినాం. ఇవాళ వివేక్ గారిని అడిగిన సిద్దిపేటకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామా అని 3500 ఇండ్లు ఈ సిద్దిపేట అసెంబ్లీకి ఇచ్చినాం, గజ్వేల్ అసెంబ్లీకి ఇచ్చినాం, సిరిసిల్ల అసెంబ్లీకి ఇచ్చినాం. నాకు కేటీఆర్ తోనో, హరీష్ తోనో, చంద్రశేఖరరావు గారితోనో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అక్కడ కూడా పేదోళ్ళు ఉన్నారు, అక్కడ కూడా దళితులు ఉన్నారు, అక్కడ కూడా గిరిజనులు ఉన్నారు, అక్కడ కూడా బలహీన వర్గాలు ఉన్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి అన్యాయం జరుగుద్ది. అందుకే ఇవాళ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కూడా ప్రతి నియోజకవర్గానికి 3500 ప్రకారం 10,500 ఇండ్లు ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇచ్చి మా నిజాయితీ చూపించుకున్నాం. ఈ పరిశ్రమ
ఇవాళ సిద్దిపేటలో ఉంది. నేను కావాలంటే 2024లోనే ఈ పరిశ్రమ పనులు ప్రారంభమైనాయి. నేను ముఖ్యమంత్రి అయినాకనే తుమ్మల నాగేశ్వరరావు గారి పని మొదలు పెట్టారు. కావాలంటే ఇది నేను కొడంగల్కు తీసుకుపోకపోతుంటేనా? ఎందుకు ఇక్కడ కట్టించినాం? ఇక్కడ రైతుల కోసం కట్టించినాం. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోసం కట్టలే, ఎమ్మెల్యే ఉన్నాడని తరలించలే. ఇవాళ సిద్దిపేటలో కట్టిన తర్వాతనే నా కొడంగల్కి ఇంకొక పరిశ్రమ ఇయ్యమని మా మంత్రులను నేను అడుగుతున్నా. నేను వివక్ష చూపియను, వివక్ష అని చెప్తున్నారు తప్పు. ఒకవేళ వివక్ష గురించి చర్చించాల్సి వస్తే 2014 నుంచి 2024 వరకు మీరు కొడంగల్కి ఎన్ని నిధులు ఇచ్చిండ్రు, ఈ 24 నెలల నేనెన్ని ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చినో మొత్తం లెక్క తీద్దాం. వివక్ష మా ఇంట వంట లేదు. మిమ్మల్ని చూసి ప్రజల్ని అంచనా వేయం. ప్రజలతో మాకు ప్రత్యక్ష సంబంధం ఉంది. పేదల పట్ల మాకు ప్రేమ ఉంది, పేదల పట్ల అభిమానం ఉంది. ఆ పేదల కోసం పనిచేస్తాం తప్ప రాజకీయ నాయకుల కోసం పనిచేయం. మీరు అట్లా చేసిండ్రు కాబట్టి మేము కూడా అట్లనే ఉంటామని అనుకుంటే అట్లాంటి ఆలోచనలని దూరం పెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ శాసనసభ్యుడికి. రాజకీయాలు ఎన్నికలు వస్తే ఓకే, ఎన్నికలు పోటీ పడదాం. ఎవరేందో ప్రజలు తీర్పిస్తారు. నువ్వు చెప్పేది నువ్వు చెప్తావు, నేను చెప్పేది నేను చెప్తా. చివరికి ప్రజలు తీర్పిస్తారు. 2014, 2018 కూడా మేము పోటీ పడ్డాం. ఆనాడు మీకు ఇచ్చిన అధికారం. 2023లో మీరు మేము పోటీ పడ్డాం, కానీ అధికారం మాకిచ్చిండ్రు. 2029లో మళ్ళీ మాకే ఇస్తారు. కాకపోతే ఆ సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని గెలిపించండి. సిద్దిపేట నుంచి గెలిపించిన ఎమ్మెల్యేను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రిని చేయించే బాధ్యత వాళ్ళిద్దరు తీసుకుంటారు. 2029 ఎన్నికలలో సిద్దిపేటలో గెలిచే ఎమ్మెల్యేను వాళ్ళిద్దరు మంత్రిని చేసే బాధ్యత తీసుకుంటారు. ఈ వేదిక మీద నుంచి నేను మీకు మాట ఇస్తున్నా. ఈ ప్రాంతంలో 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబం ప్రజలలో ఉన్నారు. ఇతరులకు ఒక అవకాశం ఇవ్వండి అని నేను అడుగుతున్నా. చూడండి, మార్పు చేసి చూడండి, మంచి జరుగుద్దో లేదో చూడండి. అందుకే ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులు. ఈ ప్రాంత ప్రజలు విచక్షణతో ఆలోచన చేయండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. మల్లన్న సాగర్ సమస్య ఉండొచ్చు, ఇతర సాగునీటి ప్రాజెక్టులప్పుడు ఏటిగడ్డ కిష్టాపూర్లో 48 గంటలు నేను దీక్ష కూర్చున్న మల్లన్న సాగర్ అప్పుడు. ఆనాడు దామోదర్ రాజనరసింహ గారు, రఘునందన్ రావు గారు అందరి ప్రాంత రైతుల కోసం వచ్చి నిలబడ్డారు. ఇళ్ల కరెంటు తీసి ఊర్లకు నీళ్లు వదిలి రాత్రిపూట కొడితే ఆన్నే చిత్తిబేర్చుకొని చనిపోయిన రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. మేము ఎన్నడూ అట్లా చేయలేదే. రైతులను ఒప్పించి, రైతులను మెప్పించి, నష్టపరిహారం పెంచి మొన్న నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కడితే ప్రజలు అడిగితే 14 లక్షలు మేము ఇస్తామంటే కాదంటే 20 లక్షలు పెంచి 98.5% రైతులు లైన్లో నిలబడి ప్రభుత్వానికి భూమి ఇచ్చినాకనే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పనులను నేను ప్రారంభించిన. నా ప్రాంతంలో ప్రాజెక్టు కడితే రైతుకు కష్టం రావద్దు, రైతుకు నష్టం జరగొద్దు అని 98.5% రైతులను ఒప్పించి ఈ రోజు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఈ రోజు పనులు ప్రారంభించిన. మరి అదే ఏటిగడ్డ కిష్టాపూర్ గాని, రంగనాయక సాగర్ గాని, లేకపోతే కొండ పోచమ్మ కట్టినప్పుడు రైతుల పట్ల మీరు వ్యవహరించిన తీరు ప్రజలు చూడలేదనుకుంటున్నారా? ఈరోజు మూసీలో పేదల మీద మీ ముసలి కన్నీరును ప్రజలు అర్థం చేసుకుంటలేరని మీరు అనుకుంటున్నారా? రాజకీయాల కోసం మాట్లాడాలి, ప్రజల మేలు కోసం మాట్లాడాలి, కానీ ఏమి జరగొద్దు, అడ్డుకోవాలి, వీళ్ళు ఏమి చెయ్యొద్దు, వీళ్ళనేమి చెయ్యనియొద్దు అంటే ఇది ప్రజల పట్ల పగతో వ్యవహరించినట్టే. ప్రతిపక్షం బాధ్యత అది కాదు. ప్రతిపక్షం బాధ్యత ప్రభుత్వానికి సూచన చేయాలి, ప్రభుత్వంతో ప్రశ్నించాలి, అవసరమైతే ప్రభుత్వంతో కొట్లాడి పేదలకు ఏ విధంగా మేలు చేయాలనో ప్రయత్నం చేయాలి తప్ప మేము అడ్డుకుంటాం, మేము అడ్డం బండుకుంటాం, నేను నిన్ను ముందుకే పోనీ అని అంటే ఎట్లా? మీరు ఒక్కసారి చెప్పండి. పోనీ అని అంటే మీ సోదరుడు ఊరుకుంటాడా? మీకు తెలియదా? అడ్డం బండుకుంటే ఆగుతామా? ఈడు ఉన్నోళ్ళని అడుగుతున్నా. ఒకవేళ అడ్డం పడుకుంటే ఆగుతామా? 20 నాడు అడ్డం పండుకున్నారు కదా,
అడ్డం పండుకుంటే దాటుకొని రాలేదా? ఇవాళ ముఖ్యమంత్రి అయి సిద్దిపేటకు రాలేదా? వస్తాం కదా. మీరు అండగుంటేదో పెద్ద సమస్యనా? ఇవాళ కూడా నేను చెప్తున్నా, మళ్ళా 29లో వస్తాం, సిద్దిపేటలో సమావేశం పెడతాం. సిద్దిపేట నుంచి గెలిచినోని మంత్రిని చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు ఇస్తాం. ఆ నిధులలో మా వాట మేం తెచ్చుకుంటాం. మోడీ గారిని అడిగేది ఉంటే మోడీ గారిని అడుగుతాం. అదృష్టం బాగుండి రఘునందన్ రావు గారు పెద్ద పొజిషన్లు ఉంటే ఆయన సహకారం కూడా తీసుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు చేసే పని ఎన్నికలప్పుడు చేస్తాం. ఓడగొట్టాల్సిన పని ఓడగొట్టేటందుకు చేస్తాం. ఒకవేళ మీరు అభిమానించి గెలిపిస్తే పెద్ద కుర్చీ వస్తే మన రాష్ట్రానికి నిధులు తెస్తాం. నాకెందుకే సిగ్గు బేసిజము? నేను రైతు పిల్లగాని ఊరు నుంచి వచ్చిన, కష్టపడి వచ్చిన, వ్యవసాయం అంటే తెలుసు. ఏ చెట్టుకి ఏ పురుగు పడుతుంది, ఏ పురుగు పడితే ఏ మందు కొట్టాలనో తెలిసినోని. తెలియకుండానే ఇంత దూరం వచ్చినా. ఏ చెట్టుకి ఏ పురుగు పట్టినా పురుగును వదిలిచ్చే తెలివితేటలు మీరిచ్చిండ్రు, దేవుడు ఆశీర్వదించిండ్రు. ఏ దానికి కూడా ఎవరు వెనక ముందు ఆలోచన చెయ్యకండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మా అధికారులకు సూచన చేస్తున్నా, సిద్దిపేటను ఏ మాత్రం వివక్ష వహించకండి, చూడకండి. సిద్దిపేట ప్రాంతానికి అభివృద్ధి నిధులు ఇవ్వండి. మిగతా నియోజకవర్గాలను ఏ విధంగా చూసుకుంటున్నామో సిద్దిపేట పట్ల ఎలాంటి వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణలో ఉన్న శాసనసభ నియోజకవర్గం. 119 శాసనసభ నియోజకవర్గాలను సమాన దృష్టితో చూస్తాం. మాలాకటి వెనకబడ్డోళ్ళము, ఆకలైనోళ్ళము, ఒంటిపూట తిన్నోళ్ళము, ఓ బుక్క ఎక్కువ తింటే మీరు కూడా అయ్యే ఇన్ని రోజులు ఉపాసం పండి ఇప్పుడు ఓ బుక్క తింటుండని మీరు కూడా జర్ర చూసి చూడనట్టు ఉండరు. ఎందుకంటే మేము జొన్న రొట్టెలు కందిపప్పు తిని బతికినోళ్ళం. ఇప్పుడే జర తెల్లపువ్వు తిని చికెన్ మటన్ తినే కాడికి వచ్చిన జర ఆకలి ఉంటుంది. కొడంగల్కు నిధులు ఇస్తున్నా అంటే మరి నేను ముఖ్యమంత్రి అయినా అడగరా? ఊరికి పోతే అడగరా? ఏం తెస్తావు అన్నా, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే మరి ఏమన్నా తెచ్చినావంటే నేను ఏమన్నా చెప్పాలి కదా. పిల్లగాడు దుబాయ్ పోతాడు పని చేయనికి, అమ్మనాయనం చూడడానికి వస్తే ఏమన్నా బట్టలు, అన్నదమ్ములకు బట్టలు అద్దాలు తెచ్చిండు అని చూడరా? చూడరా మీరు అందరూ? గట్లనే మరి పిల్లగాడు ఉపయోగపడి బయటకు పోయి ఎదిగిండు అని అంటే ఆడ నుంచి ఏదన్నా ఆశిస్తారు. ఏమన్నా చేసినా కానీ మీకు అన్యాయం చెయ్యను. మనందరం కలిసి బాగా పనిచేసుకుందాం. మీరందరూ అండగా నిలబడండి. ఈ రోజు రైతు భరోసాలో భాగంగా దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసినాం. మిగతా పైసలు కూడా 45 రోజుల్లో మీ ఖాతాలో పడతాయి. పోయినసారి మన దగ్గర నగదు ఉండే 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను మీ ఆయల్లో మీ ఖాతాలో వేసినాం. మీ అకౌంట్లో ఒక్కసారి చూసుకోండి. మొదలు పెట్టి చివరికి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఆయల్లో వేసినాం. ఆయల్లో ఉన్నాయి కాబట్టి మీకే వడ్డిచ్చినాం. ఇవాళ కొంచెం వెనుక ముందుంది కాబట్టి 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతును రాజును చేసే బాధ్యత నాది, మా ప్రభుత్వాన్ని. మీరు ఆశీర్వదించండి, అండగా నిలబడండి. అభివృద్ధి పదం వైపు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మీ అందరికీ తెలుసు, 1600 రైతు వేదికల ద్వారా 4 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా చూశారు. ఇక్కడ 30,000 మంది రైతులు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారి సందేశాన్ని విన్నారు. రైతు భరోసాతో రైతు ఉత్సవాల్లో కొత్త ఉత్సాహాన్ని అందించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరత